నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎత్తైన కొండ కోనలు, దట్టమైన అడవులు, అందమైన పంట పొలాలు సమ్మేళనమే పాతపట్నం నియోజకవర్గం. మరి అటువంటి నియోజకవర్గంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయా? రెండు 2019లో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారా? ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణకి అసమ్మతి సెగ తగలనుందా? మరి 2024 జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అలయన్స్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మధ్య వారు ఏ విధంగా ఉండబోతుంది? పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనా జనసేన పొత్తు తీసుకోవాల్సి వచ్చింది? ఈ సైకో ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలనే నిర్ణయంతో జనసేనని సంప్రదించకుండా ఒక 2 సీట్లు వీళ్ళు ప్రకటించడం, టీడీపీ వాళ్ళు, అదేవిధంగా అరే మనల్ని సంప్రదించకుండా వాళ్ళు ప్రకటించడం, మనం ప్రకటించడం అని వాళ్ళు 2 సీట్లు ప్రకటించడం, కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అవన్నీ సర్దుమణిగినట్టేనా లేకపోతే ఇంకా బొగ్గుమంటు? ఏమి లేదండి, ఏమి లేదు. ఎక్కువగా మీ మీడియా సృష్టి యుద్ధానికి సిద్ధం అంటూ కూడా హోర్డింగ్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం అంత అంటగా. సరే, యుద్ధానికి మేము సిద్ధం అంటే మీరు కూడా హోర్డింగ్లు పెడతా ఉన్నారు. పెత్తందారులంతా ఒకవైపు, పేద సీఎం ఒకవైపు అని ఆయన ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు డీజిల్ రేట్లు కానీ, తర్వాత పెట్రోల్ రేట్లు కానీ, నిత్యావసర వస్తువుల రేట్లు కానీ ఏమైనా తగ్గే అవకాశం ఉంది? ఎందుకంటే పక్క రాష్ట్రం మీకు జస్ట్ ఈ ఇక్కడ రాగానే నాకు మెసేజ్ వచ్చింది, వెల్కమ్ టు ఒరిస్సా. మరి అక్కడ 4 రూపాయలే తక్కువగా, 6.5 పెట్రోల్ తక్కువ, అక్కడ 2.5 డీజిల్ తక్కువ. అవును, ఏంటి మరి మన ఎలా ఉండబోతుంది ఇక్కడ నెక్స్ట్? ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం ఉందండి. ఇక ముఖ్యంగా చూసుకుంటే నేను విన్నాను వచ్చేటప్పుడు 322 బూతుల్లో మీరు జెండాలు, ప్రతి బూత్కి జెండాలు ఇచ్చారు. అది ప్రతి ఇంటి మీద జెండాలు పెట్టుకున్నారు. సో మీ బలం ఏంటనేది ఇది ఒక మన సూచికగా అర్థమైపోయింది. ఏ గ్రామం వెళ్ళండి, జెండా లేకపోతే అక్కడికి. మిషనరీ ఓట్స్ సంబంధించి అంటే ఈసారి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ గిరిజనులకి 100% అన్యాయం చేసిన గత 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. వైనాట్ 175 30 సంవత్సరాల అధికారం. వైనాట్ 175 వైనాట్ పులివెందులు అంటున్నాం మేము. మీరు అదే మేమనేది వైనాట్ పులివెందులు అడుగుతున్నాం. ఆయన వైనాట్ కుప్పం అంటున్నారు సార్. తెలుసుకుందాం, రమ్మనండి కుప్పం. సో ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రాజకీయ నేపథ్యం ఎక్కువగా ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం మంది ఈవేళ లోకేష్ బాబుని చూస్తే ఒక 100% పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి లీడర్. సో మొత్తానికైతే పాతపట్నం నియోజకవర్గంలో మనం అడుగు పెట్టేశాం. సో ఇప్పుడు మనం స్థానిక ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కల్మటి వెంకటరమణ గారి ఇంట్లో ఉన్నాం. సో వెంకటరమణ గారిని అడిగి తెలుసుకుందాం ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంటే చాలా రకాల అంటే ఇక్కడ చూస్తే రాజకీయ నేపథ్యం అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొన్న వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి వేవ్ వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, అంతకుముందు ఎప్పటి నుంచో ఇది టీడీపీకి కంచుకోటగా ఉండడం
మరి ఎందుకు 2019 ఆ సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ రావడం అనేది జరిగింది? మరి ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది? మరి రాబోయే ఎలక్షన్స్లో మరి టీడీపీ జనసేన పొత్తుతో మరి ముందుకు సాగుతున్నటువంటి టీడీపీ పార్టీకి ఏ విధమైనటువంటి మరి విజయావకాశాలు ఉన్నాయనేది వెంకటరమణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరమణ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ వెంకటరమణ గారు, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ట్రై చేస్తున్నాం, బట్ మీరు చాలా బిజీ అయిపోయారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి. ఎలా ఉంది సార్? ఎందుకంటే నియోజకవర్గాల్లో అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది జనాల నుంచి? గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఏమంటే ఒక బటన్ నొక్కాను అంటున్నాడు తప్ప అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పూర్తిగా జీరో. స్పెషలీ పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం. 5 మండలాల సువిశాలమైన కొండలు కోణాలతో ఉన్నటువంటి నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఒక సైడ్ నుంచి ఒక చివరి నుంచి ఒక చివరికి వెళ్ళాలంటే సుమారు 80-90 కిలోమీటర్లు జర్నీ చేయాలి. అటువంటి విశాలమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎల్లలు తెలియని వాళ్ళు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ ఒక్క అవకాశం అనే వేవ్ మీద మొన్న గెలిచారు. కనీసం ఈ నియోజకవర్గానికి ఏమి చెయ్యాలని కూడా తెలియదు. అంతకుముందు నేను మా తెలుగుదేశం హయాంలో 650 కోట్ల రూపాయలతో వంశధార నదికి 2 పక్కలకి కరకట్టలు తెచ్చాను, నా నియోజకవర్గం ఎండింగ్ వరకు. ఓకే, అది 25% అవ్వలేదని చెప్పి ఆపేశారు. ఆ వర్క్ కూడా ఈవేళ వరకు చేయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. ఈ ఎమ్మెల్యే గారు నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తూరుకు మేము శాంక్షన్ చేయించాం. మేము శాంక్షన్ చేయించిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడ వచ్చింది, చూసింది, ఆ సైట్ చూసింది, సైట్లో కొబ్బరికాయ కొట్టింది, అని చేసింది. అయినా అది పక్క నియోజకవర్గం, సొంత నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గంకి ఈవిడ లెటర్ రాసి ఇచ్చి మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో సెంటర్ పాయింట్గా ఉంటుందని కొత్తూరు మండలం మేమేమో అప్పుడున్న ఐటీడీపీ శివశంకర్ గారు నేను ఫైనల్ చేసి పెట్టాం. అది మరి వాళ్ళ నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేసింది. ఇకపోతే పాతపట్నం నియోజకవర్గం అంటే ఎక్కువగా ట్రైబల్ ఏరియా ఉన్న నియోజకవర్గం. ట్రైబల్ ప్రాంతాల్లో సీసీ రహదారులు కానీ లేకపోతే రోడ్లు కూడా లేని ఊళ్ళు ఈ రోజుకు ఉన్నాయి. అయితే నా టైంలో సుమారు 70-80% ఏమో రహదారులు నిర్మించడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇవన్నీ చేసినప్పటికి కూడా వాళ్ళు కొంతమంది క్రిస్టియన్స్ ఉండి, కొంతమంది ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఆ విధంగా రెడ్డి శాంతికి మొన్న ఓటేయడం జరిగింది. ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి ఆ విధంగా ఆవిడకి ఓటేయడం జరిగింది తప్ప ఆవిడ ఇక్కడ చేసింది లేదు. ఇకపోతే ఈ సువిశాలమైన నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి కూడా కొంత లేట్ అవుతుంది. కారణం విశాలమైన నియోజకవర్గం, కోణలతో కూడుకున్న నియోజకవర్గం. ఒక గ్రామం అక్కడ ఉంటే 10 ఇళ్ళతో మరొక ట్రైబల్ విలేజ్ మరొకటి ఉంటుంది. అక్కడికి రోడ్డు ఇవ్వాలి, అక్కడికే కరెంట్ ఇవ్వాలి, అక్కడికి తాగునీరు ఇవ్వాలి. అది మేజర్ ప్రాబ్లం. 5 మండలాలు ఇది. 5 మండలాల్లో సువిశాలమైన నియోజకవర్గం ఇది. సో ఒకే చోట కాకుండా డిస్టెన్స్లో ఒక 10 ఇల్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మీ నియోజకవర్గంలో అలాంటి ప్లేసులు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ సువిశాలమైన నియోజకవర్గం అవ్వడం వల్ల రహదారి సౌకర్యం కల్పించడంలో కానీ అన్నింటిలో కొంచెం ఎక్కువగా పెట్టుబడి అవ్వాల్సి వస్తుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి వస్తుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గాలికి వదిలేసింది. ఈ 5 సంవత్సరాల్లో మరి నియోజకవర్గం సుమారు ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఖాళీ బిందెలతో, మరి గిరిజన ప్రాంతాలు కాదు, మామూలు మెయిన్ విలేజ్లలో కూడా నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఒకసారి ఎమ్మెల్యే కూడా నిలదీశారు ఖాళీ బిందెలతో, అయినప్పుడు కూడా ఆవిడ పట్టించుకోలేదు. ఒకటి. రెండోది, ఈ వెనుకబడిన ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్రణాళిక పెట్టుకొని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా ఆవిడకి లేదు.
ఆవిడంతనూ వాళ్ళ పియ్యలతోనే మాటలు తప్ప ఆవిడతో మాట్లాడే శక్తి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఓకే. ఈ విధంగా వ్యవహారం ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాలు పూర్తిగా పాతపట్నం నియోజకవర్గం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన రోడ్లు ఎక్కడ ఆ రోజుల్లో 43 రోడ్లు నేను శాంక్షన్ చేయించాను. 43 రోడ్లు శాంక్షన్ చేయించాను. కొన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. ఈ లోపల ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల అది వరల్డ్ బ్యాంక్ నిధులు 4,000 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి వస్తే దానిలో మా నియోజకవర్గం 43 రోడ్లు తెచ్చాను. ఈ 43 రోడ్లు కూడా ఎక్కడేసిన మొంగలు అక్కడే ఉంది తప్ప ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేదు. ఓకే. కానీ మీరు అంటే మీకు రాజకీయ నేపథ్యం నాన్నగారు తప్పటి నుంచి కూడా నాన్నగారు ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచారు, ఒక 4 సార్లు టీడీపీ ద్వారా గెలిచారు. మరి ఫస్ట్ నుంచి కూడా మీరు టీడీపీలోనే ఉన్నారు, టీడీపీలోనే మీ రాజకీయ అనుభవం అంతా కూడా అందులోంచి వచ్చింది. మధ్యలో ఎందుకు వైసీపీకి వెళ్ళాల్సి వచ్చింది మీరు? ప్రత్యేక పరిస్థితి. ప్రజల్లో మాకున్నటువంటి క్యాడరు అప్పటికి అంటే మీకు ఒక్కటి ఇక్కడ చెప్పాలి. వ్యక్తిగతంగా మా ఫ్యామిలీ మా కుటుంబం కలమట కుటుంబం అంటే అభిమానించేవాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ కుటుంబాలు అలాగే ఫాలో అవుతారు ఈ రోజు వరకు. అంటే వ్యక్తిగతంగా కలమట ఫ్యామిలీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది. ఒక 20-25 వేల ఓట్లు మావి అంటూ సొంతవే అంటూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అయితే అంటే మీకు దానికి కారణం కూడా గిరిజన ప్రాంతం ఎక్కువ. ఆ రోజుల్లో కూడా గిరిజనులందరూ కూడా వైసీపీకే మొగ్గు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, ఈయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చిన తర్వాత. అంతకుముందు కూడా కాంగ్రెస్కే ఉండేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టిన తర్వాత ఈ వేవ్ 4-5 సార్లు మేమందరికీ మన కేడర్ అందరూ కూడా మా మీద ఒత్తిడి తేవడం. తర్వాత నాకు బ్యాక్ బోన్ లాంటి ఎర్రనాయుడు గారు చనిపోవడం, నాకు బ్యాక్ బోన్ లాంటి ఎర్రనాయుడు గారు చనిపోవడం, కొంతమంది పార్టీలో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా కొంతమంది ఆ ఎర్రనాయుడు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత మళ్ళీ ఈ పబ్లిక్ వైసీపీ బాగుంది ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతంతో మిక్స్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళ ప్రభావం మంది పబ్లిక్ మీద మిగతా వాళ్ళ మీద పడి ఆటోమేటిక్గా వాళ్ళని మన మీద ఒత్తిడి చేశారు. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీకి వెళ్ళడం జరిగింది. ఓన్లీ ప్రజాభిప్రాయాన్ని తీసుకునే చేశారు, సొంత నిర్ణయమే కాదు. ప్రజాభిప్రాయం తీసుకుని వెళ్ళాం. ఓకే. ఆ రోజు కూడా నాతో మళ్ళీ నా కేటర్ అందరూ వచ్చారు. ఓకే. మరి దానిలో గెలిచిన తర్వాత ఒక సంవత్సరంన్నర అయింది. ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయినాం. కనీసం తాగడానికి బోర్ అడిగిన ఒక కార్యకర్త వచ్చి బాబు మా ఊరికి తాగడానికి మంచినీళ్ళు లేవు మాకు బోర్ ఇవ్వండి అన్న ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఎందుకు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. వైసీపీ ప్రభుత్వం మీరు 2014 కదా గెలిచి. అవును, టీడీపీ ప్రభుత్వం. నేను వైసీపీలో ఉన్నాను కదా, అందుకనే నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా కనీసం తాగడానికి మంచినీళ్ళు. అంటే అధిష్టానం మిమ్మల్ని చిన్నచూపు చూసిందా? అధిష్టానం వైసీపీ గవర్నమెంట్ వైసీపీలో నాకు చిన్నచూపు చూడలేదండి. తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం నన్ను జిల్లాలో నాయకత్వం, అప్పట్లో జిల్లాలో నాయకత్వం అంటే వైసీపీ వాళ్ళు విలికేట్ చేయకూడదని ముగ్గురు మొన్నటిదాకా టీడీపీలో ఉన్నారు కాబట్టి వైసీపీలోకి వెళ్ళారు, కానీ మీ మీద ఒక కక్ష ఏదైనా అనుకోవచ్చు. ఓకే. అది మా 3 నియోజకవర్గాలు పాలకొండ, రాజం, పాతపట్నం, ఈ 3 కూడా వైసీపీవే. ఈ 3 పాలకొండ డివిజన్లో ఉన్నాయి. ఈ 3 మీద అయితే అట్లా ఎక్కువగా ఫైట్ ఇచ్చి నేనేమో ఈ ముగ్గురు మీద నేనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, ముగ్గురం కలిసి వెళ్ళడం, ఒక యూనిటీగా మేము కలిసి పనిచేయడంతో జడ్పీట్లు జిల్లా పరిషత్ కానీ కలెక్టరేట్లు ఇది మన మీ డిఆర్సీ మీట్లు కానీ ఎక్కువగా గట్టిగా అడిగేవాళ్ళం. అది చూసి మరి వాళ్ళకు కూడా ఏమనుకున్నారో మళ్ళీ నాకు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. కనీసం బోరు కూడా ఇవ్వలేకపోతే ఎమ్మెల్యేగా మనం ఏం చేయాలని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు పెళ్ళడం, ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయాం. సొంత పార్టీ కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది. ఓకే. మళ్ళీ రీజాయిన్ కావడానికి పెద్ద ఇబ్బంది ఏమన్నా? ఇంకోటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని మళ్ళీ జాయిన్ అయ్యారు. అభిప్రాయము కార్యకర్తలు కేడర్తో ఒక 4 సార్లు వాళ్ళు నాకు 4-5 సార్లు ఒత్తిడి చేసినా ముందు నేను నో అని చెప్పాను. మరి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు అందరూ కేడర్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఒత్తిడి చేశారు, మనం వెళ్ళకపోతే మనం ఏం చేయలేమని.
ఓకే. అయితే తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన తర్వాత ఆ 3.5 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి నాకు శ్రీరామ రక్ష. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని, జిల్లా యంత్రాంగం కానీ, ఆ రోజున ఉంటున్న మంత్రులు కానీ అందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించినారు. కొన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చి పాతపట్నం నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను. ఇవాళ గుండె మీద చేసుకుని చెప్పగలను. ఏ ఊరు వెళ్ళినా ఏ కార్యక్రమం నేను చేశానన్నది నాకంటే ముందు నా కార్యకర్తలు చెప్తారు. సార్ ఇది మన టైంలో జరిగింది. కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు వేసాం, సీసీ రహదారులు, అలాగే బీటీ రోడ్లు వేసాం, అలాగే పంచాయతీరాజ్ రోడ్లు వేసాం. మౌలిక వసతుల కల్పనలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. సుమారు ఒక 10,000 ఇల్లు నియోజకవర్గం మొత్తం తెచ్చాం. అలాగే వంశధార నిర్వాసితులు ఉన్నారు మన నియోజకవర్గంలో, వారికి కూడా మరి వంశధార నిర్వాసితులకు కూడా 400 కోట్ల పైచులుక యూత్ ప్యాకేజ్ రూపేణా తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకే మౌలిక వసతులు కల్పించాం. సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి లైట్లు వేసాం, తాగునీరు ఇచ్చాం. వంశధార నిర్వాసితులు చేయవలసిన మ్యాక్సిమం పనులు టీడీపీ ప్రభుత్వంలో చేయించాం. అలాగే వంశధార కరకట్టలకు 650 కోట్లు తెచ్చాం. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఊరికి కూడా ఇంచుమించు 70 to 80% గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించాం. సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు కూడా వేసాం, తాగునీటి సౌకర్యం కల్పించాం. సోలార్తో తాగునీటి సౌకర్యం కూడా కల్పించాం. అలాగే బీసీ హాస్టల్స్, బీసీ కమ్యూనిటీ భవనాలు 40 నుంచి 50 వరకు కట్టించాం. అలాగే వేవర్స్కేమో వాళ్ళకి బిల్డింగ్లు ప్రత్యేకంగా మగ్గం వేసుకోవడానికని ఒక 4 మన నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇలాగ తాగునీరుకి, తర్వాత వ్యవసాయానికి, అగ్రికల్చర్కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక 7 శాంక్షన్ చేసుకున్నాం. ఒక 4 ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకొక 4 ఏమో శాంక్షన్ చేసాం, కానీ తర్వాత ఈ గవర్నమెంట్ మారిన ఆపేశారు. ఇంక మధ్యగూడెం అని ఒకటి ఇప్పుడు కంటిన్యూ అది చేస్తామంటారు, అలా ఆపిస్తున్నారు. అది కూడా ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ జరగలేదు. ఆ రోజుల్లో మేము చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకైతే సాటిస్ఫాక్షన్. ఓకే. 100% నేను పార్టీ మారానని ఒక ఇది తప్ప, నేను పార్టీ మారిన తర్వాత నేను చేసిన అభివృద్ధి మాత్రం నాకు చాలా తృప్తినిచ్చింది. ఓకే. సో పార్టీలు మారారు అన్న ఇబ్బంది అయితే మీ ప్రజల నుంచి అయితే మీకు రాలే. అలాంటిది ఇబ్బంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మీకు లేదు అలాంటిది. ఓకే. మొన్న లేకపోవడం మనకి రేపు ఎక్కడ ఉంటుంది. సో మొత్తానికైతే ఈసారి మరి మీరు జనసేన పొత్తుతోటి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సో ఏంటి అంటే జనసేన మీరు పొత్తు విషయంలో ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి? ఎందుకంటే టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనా జనసేన పొత్తు తీసుకోవాల్సి వచ్చింది? కారణాలు ఏంటి అసలు? మీరు ఒక్కటే ఆలోచించాలి. రాజకీయాల్లో దమ్ములు లేక కాదు, ఆ పరిస్థితులను బట్టి ఈ సైకో ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలనే నిర్ణయంతో మరి పవన్ కళ్యాణ్ గారు ముందడుగేసి ముందుకు వచ్చారు. ఆయనకి మేము కూడా, మా బాస్ కూడా, చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వ్యక్తి వస్తే, ముఖ్యంగా యువత ఎక్కువ కూడా జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళిద్దరూ కలిస్తే విజయం నల్లేరు మీద నడకే. అదే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు మరి వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత కింద స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా తెలుగుదేశం జనసేన కలిపి ముందుకెళ్తున్నాం. కానీ 2014లో 2019లో జనసేనకి ఒకటి రాజోల సీట్ ఒకటి వచ్చింది. సో ఈసారి దాని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని మీరు ఆశిస్తున్నారా? ఎందుకంటే ఈసారి అంటే మీరు నాకు అన్నారు యువత ఎక్కువ ఉన్నారన్నారు, వాళ్ళంతా అభిమానించే, ఒక హీరోగా అభిమానించే విధంగా చూస్తున్నారు తప్పగా పొలిటికల్గా ఓట్లు పడే అంశంలో ఏమన్నా ఉందా అంటే? మీకు ఒకటండి, జనసేన సరే గెలుపోవటం పక్కన పెడదాం. జనసేన వల్ల 2%, 3%, 1% ఓట్లు ప్రతి నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి యాడ్ అవుతాయి. మీ గెలుపోవటంలో అన్నీ ఒక్కోటే, అంతే కదా. గెలుపు ఓటమి అనేది ఒక్కోటే. మన బోండావమ్మ 9 ఓట్లతో, 14 ఓట్లతో, 12 ఓట్లతో ఓడిపోయాడు. మీకు ఇటువంటివి ఇప్పుడు కొండల రామకృష్ణ గారు 9 ఓట్లతో పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. ఇవి గెలుపోవటంలో ఒక్కోటి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా
మరి 1% కూడా ఓటు వచ్చినా సరే మనకి అవసరం అని చెప్పేసి ఉద్దేశం మీద ఒక్క ఓటు కూడా వదులుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు. ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి గేదెల చైతన్య గారు ఎవరైతే అంటే జనసేన అభ్యర్థి ఇన్ఛార్జ్ అనుకోండి, అదే మరి ఆయన సహాయ సహకారాలు మీకు మెండుగా ఉన్నాయా లేకపోతే ఏమైనా కొంచెం విభేదాలు? ఏం విభేదాలు ఏం లేవండి, ఏం విభేదాలు లేవు. ఏ కార్యక్రమంకైనా మనం పిలిస్తే వస్తున్నారు, కలిపి చేసుకుంటున్నాం. ఓకే, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓకే. సో ఎందుకంటే మొన్న జరిగిన ఒక అంశాన్ని అంటే పెద్ద చర్చాంశనీయంగా మారిపోయింది. ఎందుకంటే జనసేనని సంప్రదించకుండా ఒక 2 సీట్లు వీళ్ళు ప్రకటించడం, టీడీపీ వాళ్ళు, అదేవిధంగా అరే మనల్ని సంప్రదించకుండా వాళ్ళు ప్రకటించడం, మనం ప్రకటించడం అని వాళ్ళు 2 సీట్లు ప్రకటించడం, కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అవన్నీ సర్దుమణిగినట్టేనా లేకపోతే ఇంకా బొగ్గుమంటున్నాయా? ఏమి లేదండి, ఏమి లేదు. ఇవి ఎక్కువగా మీ మీడియా సృష్టి ఎక్కువ ఉంది తప్ప వాళ్ళలో ఏం లేదు. అవసరాన్ని బట్టి అక్కడ ప్రత్యేక పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు చేస్తుంటారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంటారు తప్ప అంతకుమించి ఏం లేదండి. ఓకే సార్, మొత్తానికైతే మీ నియోజకవర్గంలో సరే మీరు వైసీపీలో గెలిచిన తర్వాత ఒక సంవత్సరంన్నర ఏం పని చేయలేకపోయారు, దాని ఎఫెక్టే మళ్ళీ టీడీపీలోకి రావడం, అధికారంలో ఉన్నటువంటి టీడీపీలోకి రావడం, ఆ 3-4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి దాని కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ చేశారన్నారు. కానీ ఇక్కడ ఇందాక మీరు మీరే కాదు, మన ఏ టీడీపీ నాయకుడిని అడిగినా కూడా ఇదే చెప్తున్నారు, మనకి 2 జీవనదులు ఉన్నాయి, వంశధార, నాగావళి. ఇంత వాటర్ సోర్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ త్రాగునీరు సాగునీరు సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి అంటే సరైన అంటే దాని మీద దృష్టి పెట్టకపోవడమే అంటారు ఇన్ని ప్రభుత్వాలు కూడా? లేదండి, ఇప్పుడు రిజర్వాయర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు 80%, 90%, 80%, 85% కంప్లీట్ అయింది. మొన్న చంద్రబాబు టైంలోనే కంప్లీట్ అయింది. ఓకే, మిగతా బ్యాలెన్స్ కూడా ఇప్పుడు వరకు కంప్లీట్ అవ్వలేదు, అవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా పెంచుకునే పోతామన్నట్టుగా అవుతూనే ఉంది. అది ఎప్పటి వరకు వెళ్తుందో తెలియదు. అయితే సాగునీరు ఇవ్వడానికి అది సఫిషియెంట్గా ఏట్లో అంటే వర్షాలు కూడా గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా లేవు. 19 టీఎంసీలు నీరు అది నిండాలంటే మినిమం 4-5 సంవత్సరాలు పడుతుంది. నీకు అర్థమైంది? తర్వాత ఓపెన్ హెడ్ ఛానల్ నుంచి రావాలి వాటర్. ఎప్పుడు వస్తుంది? ఫ్లడ్ వచ్చినప్పుడే ఆ ఛానల్ వాటర్ వెళ్తుంది తప్ప మామూలుగా వెళ్ళదు. అందుకే నేరడ్ బ్యారేజ్ దగ్గర ఆ బ్యారేజ్ కడితే తప్ప ఇది ఫుల్ఫిల్ అవ్వదు. ఆ బ్యారేజ్ విషయంలో మీ స్టాండ్ ఏంటి సార్ అసలు? ఎందుకంటే ఆ బ్యారేజ్ విషయంలో అది కూడా చాలా పెద్ద బ్యారేజ్, దానికి సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఎటువంటి దానికి ఒక రకమైనటువంటి మొన్నటి వరకు కోర్టులో ఉండేది, మొన్నే సుప్రీంకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఏంటి చేయదు కాబట్టి దానికి అర్థమైపోయింది. రేపు పని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన ఏదది పోలవరమే ఆపేశాడు. ఇలాంటి ప్రాజెక్టులు ఆయనకో లెక్క. అదే హీరామండలంలో ఏదో ఆయన శంకుస్థాపన కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. హీరామండలంలో శంకుస్థాపన చేయలేదండి, అంత ధైర్యం ఆయనకి లేదు. ఎందుకని లేదు? ఎప్పుడు కూడా అంటే ఒక సెంటిమెంట్ ఉంది, అక్కడ ఏదైనా చేస్తే మాత్రం ఆ పని అయిపోద్దని. అది కూడా ఉందా? కాబట్టి ఆయన హీరామండలం బిఫోర్ ఎలక్షన్స్ వచ్చాడు తప్ప ఇప్పుడు వచ్చిన తర్వాత హీరామండలం రాలేదు, శంకుస్థాపన చేయలేదు, ఏం లేదు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి చూస్తున్నాం మనం సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏకపక్ష ధోరణి చూస్తూ ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి కనుక మీకు నచ్చితే ప్రజలు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తారని ఒక కాన్ఫిడెన్స్తో వైనాట్ 175 అనుకుంటూ ఒక 30 years మేమే అధికారంలోకి ఉంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. యుద్ధానికి సిద్ధం అంటూ కూడా హోర్డింగ్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం అంత అంతగా. సరే, యుద్ధానికి మేము సిద్ధం అంటే మీరు కూడా హోర్డింగ్లు పెడతా ఉన్నారు. ఏంటి అంటే అంటే ఆయన అన్నాడు, పెత్తందారులంతా ఒకవైపు, పేద సీఎం ఒకవైపు అని ఆయన ఒకవైపు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏంటంటే మీకు ఆయన చెప్పాడు కదా పేద సీఎం అని. మొన్న ఒకసారి మీ అందరూ ప్రెస్లో చూసుకుంటారు, భారతదేశంలో ఉన్న అందరు సీఎంలకి కలిపితే ఎంత అమౌంట్ ఉందో, ఎంత ఆస్తులు ఉన్నాయో ఈ ఒక్కడికి అంతకు మించిన ఆస్తులు ఉన్నాయని పబ్లిక్గా పేపర్లో వచ్చింది. మరి ఆయన పేద సీఎం అంటే ఎవరు నమ్ముతారు? మరి ఇప్పుడు ఈ దోచుకున్న వనరులు, శాండ్, వైను, మైను, ల్యాండ్, ఈ దోచుకున్న ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఈవేళ ఇక్కడే పక్కన ఒక ర్యాంప్ అవుతుంది, శాండ్ ర్యాంప్. ఓకే, అక్కడ ఒక ట్రాక్టర్కి 3,000 రూపాయలు అక్కడ చెల్లిస్తేనే శాండ్ ఎత్తుతున్నారు. దానికి రసీదు లేదు, పాడు ఉండదు, ఏముండదు. ఎవడో ఏదో పాత రసీదు ముఖ ఇస్తున్నాడు, పొమ్మంటున్నాడు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ,
పోనీ అది డీడీ రూపంగా చలాన రూపంగా అకౌంట్కి వెళ్ళడము చేయడము ఉంటే పోనీ ఓకే గవర్నమెంట్కి వెళ్తుందేమో. ఏది ఆ జేపీ అన్నారు, జేపీ సంస్థని. ఆ జేపీ సంస్థ ఎంత కట్టింది ఇవాళ వరకు గవర్నమెంట్కి ఆ లెక్కలు తెలియవు. ఒక కలెక్టర్ నుంచి కింద తహసీల్దార్ గుమస్తా వరకు విఆర్ఓ వరకు ఎవరు కూడా అటు పట్టరు. అలాగే ఒక తహసీల్దార్ కానీ లేకపోతే ఒక ఎస్ఐ కానీ సిఐలు కానీ ఎస్పీలు డిఎస్పీలు ఎవరు కూడా పట్టించుకోరు. డైరెక్ట్గా దోచుకెళ్ళిపోతున్నారు. అడిగే నాదుడు లేడు, అడిగితే కేసులు. చాలా ఘోరంగా ఉంది. మరి మందు సంగతి మీకు తెలుసు, లెక్క ఎంత ఘోరంగా ఆయన తయారు చేసి ఆయన ఫ్యాక్టరీలు తయారు చేసి వచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్లతో అమ్మిస్తున్నాడు. కొన్ని బ్రాండ్లు మీ హయాంలోనే వచ్చినాయి అంటున్నారు ఆయన. నాకు తెలిసి అయితే ఒక బ్రాండ్ కూడా అప్పుడు లేదండి. ఈ భూములు కానీ అదేది ప్రెసిడెంట్ మెడల్ కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ కానీ ఈ బ్రాండ్లు అప్పుడెప్పుడు ఉన్నట్టు నాకైతే గుర్తులేదు. ఎవరు కూడా మాట్లాడుకోవడం కూడా లేదు ఎప్పుడు కూడా. సో అప్పుడున్నటువంటి బ్రాండ్లే మేము అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు పదే లెక్కలతో సహా చూపిస్తామన్నారు. ఏమి ఇప్పుడు బ్రాండ్లు అమ్మితే అక్కడ ఎందుకు పేటీఎం పెట్టలేదు చెప్పండి నాకు ఒకసారి. పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఎందుకు లేవండి? ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకండి? ఇప్పుడు ఒకవేళ అది అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా మొత్తం లెఫ్ట్ అయిపోతుంది అమౌంట్. ఓకే, ఇప్పుడు ఒక 500 ఒక 100 బాక్సులు వచ్చేయండి కొత్తూరు మండలంకి. కొత్తూరు మండలంలో ఒక 100 బాక్సులు రోజు సేల్ అయ్యండి. కానీ ఆయన చూపించింది లెక్క 20 బాక్సులు చూపిస్తున్నారు. మిగతా 80 బాక్సులు లెఫ్ట్ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకే, అది అంతా కూడా నల్లధనం కింద ఆయన అకౌంట్లోకి వెళ్తారు. 25 రూపాయలు అయిన బాటిల్ 250 రూపాయలు అమ్ముతున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు డబ్బులు. ఆయన తెలివితేటలు చూడండి. అదే విజయసాయి రెడ్డి ఆయన తెలివితేటలకి లోకమే మొత్తం కళ్ళు తిరిగిపోయినాయి. ఎందుకంటే మీకు ఒక మాట, లిక్కర్ తయారవుతుంది ఆయన ఫ్యాక్టరీ, ఆయన అనుచరుల ఇండస్ట్రీస్లో తయారవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది అఫీషియల్గా. ఒక లారీకి అద్దె 20 కేసులు తెచ్చినా అదే అద్దె, 200 కేసులు తెచ్చినా అదే అద్దె. అఫీషియల్గా వాళ్ళ బడుల్లో వస్తుంది. అమ్మినోళ్ళు గవర్నమెంట్ షాపుల్లో అమ్మిస్తున్నారు. హ్యాపీగా 20% ఇక్కడ అమ్మినాము, 20 బాక్సులు అమ్మినా మిగతా 20 బాక్సులు లెఫ్ట్ వెళ్ళిపోతుంది. చూసినోడు ఎవడున్నాడో, ఆడిట్ చేసినోడు ఎవడున్నాడో, డబ్బులు వస్తారని చూసినోడు ఎవడున్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఏమీ లేదు. కాబట్టి హ్యాపీగా ఈ డబ్బు అంతను తాడేపల్లి ప్యాలెస్కి చేరిపోతుంది. మరి ఎందుకు మీరు ఇవన్నీ ఆధారాలతో ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఎన్నిసార్లు ప్రెస్ పెడితే ఎవడు పట్టించుకోవడం? ఎవడైనా అసలు కోర్టు ముట్టుకెళ్ళి పెడితే పట్టించుకోకపోతే మా లాంటి ప్రెస్లు పెట్టినా మాట్లాడినా ఎవడు పట్టించుకుంటాడు? ప్రజలకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప ఇలా దోపిడీ జరుగుతుందని మరి అది ప్రజలను నమ్మి వాళ్ళ మార్పు రావాలి తప్ప ఎక్కడికైనా కోర్టు ఎన్నిసార్లు ముట్టుకెళ్ళి పెట్టిందని ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చి నిలబెట్టింది? ఎంతమంది డీజీపీ చీఫ్ సెక్రటరీ లాంటిలో కూడా కోర్టులో నిలబడ్డారంటే ఇంకెంతకంటే సిగ్గుతనం పెట్టిందండి. ఈవేళ కాంట్రాక్టర్లు ₹1,00,000 కాంట్రాక్టర్లు బాకీ, ఆ డబ్బులు ఇవ్వడం లేదు. దానికి వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఎంతమంది ఆఫీసర్లు ఈవేళ గిలకిలాడుతున్నారు? ఎంతమంది ఆఫీసర్లు అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు? ఎవరు ఆయన కానీ ఆ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా అసలు ఆయన చెప్పిందే తప్ప మరొకరు ఎవరు చెప్పింది కూడా వినే పరిస్థితుల్లో ఆఫీసర్లు కూడా లేరండి. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా కనీసం ప్రజలు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడంటే కొంత న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు ఉండదండి. ఈవేళ నమ్మకం పోయి ఒకప్పుడు మీరు అన్నది అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఆయన ఏడు చెప్తే అది చేయవలసింది. అంత ఘోరంగా ఉంది పరిపాలన. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పక్కర్లేదు. ఏమంటే కేసు నా మీద 6 కేసులు పెట్టారండి. 6 కేసులు. సీఎం డౌన్ అని నాకు మా ఊర్లో 19 మందికి నాకు పెట్టారు కేసు. డౌన్ అన్నందుకే సీఎం డౌన్ అన్నందుకు మా అబ్బాయి మీద 7 కేసులు పెట్టారు. ఓకే, కేసు అంటే వాళ్ళకి ఈజీ, ఏదంటే కేసు. అది కూడా నాకు ఇన్ని కేసులు ఉన్నాయని నాకు తెలియదు. మొన్న ఎస్పీకి అడిగాను రిటర్న్గా, అయ్యా మా మీద కేసులు ఏ స్టేషన్లో ఉన్నాయి ఏంటో తెలియదు, రేపు ఎన్నికలు పోటీ చేస్తాం కదా కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమని సమాచారం చట్టం అడిగితే మా మీద 6 కేసులు ఉన్నాయి ఇచ్చారు. ఓకే, సో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే మీ నియోజకవర్గం ఒక ఎత్తు. పాతపట్నం నియోజకవర్గానికి సొంత పార్టీ నేతలే కాకుండా
మీ బంధువుల నుంచి కూడా మీకు గట్టి అసమ్మతి ఉంది. సో ఎందుకంటే సొంత పార్టీలో ఉన్నటువంటి మామిడి గోవిందరావు గారు ఇప్పుడు ఏంటి ఆయనతో మీకున్నటువంటి ఆ సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, విభేదాలు? ఎందుకంటే ఆయన కూడా మీ పార్టీలో ఉంటూనే సీట్ ఆశించే పరిస్థితి ఉంది. మరి ఏంటి అధిష్టానం ఎలా ఉంది? అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి, అంతకుమించి ఏం లేదు. ఆయన కోసం మాట్లాడడం కూడా ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చారు, ప్రజల మద్దతుతోనే ఒకసారి గెలిచారు, మళ్ళీ ప్రజల మద్దతుతోనే ఇంకోసారి గెలుపుకు రెడీగా ఉన్నారు. కానీ బయట పార్టీ నుంచి అంటే వేరే ఎక్స్ పార్టీ నుంచి మీకు అసమ్మతి ఉన్నదంటే అది వేరు. కానీ సొంత పార్టీలో ఇలా ఉండడం వల్ల దీన్ని ఎలా చూస్తారు? ఉంటాయండి. ఇప్పుడు నేను అన్నది ఒక కుటుంబంలో సభ్యులే అలాగ ఉండవు. ఓ పార్టీ అంటే కొన్ని వేల మంది కార్యకర్తలు, నాయకర్తల సమూహం. దీనిలో ఎవరో ఒక్కొక్క దారి ఒక్కొక్క అసంతృప్తిగా ఉంటారు. ఒకరికి అందరికీ న్యాయం మనం చేయలేం కదా. అలాగే ఆయనకి నాకైతే వ్యక్తిగతంగా ఏమి భేదాలు ఏమీ లేవు. ఇప్పుడు ఏమన్నా మీరు ఇలా ఉంది సిచ్యువేషన్, ఈ నియోజకవర్గ పరిస్థితిని మీరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ఏమక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారికి ఏమక్కర్లేదు, అన్నీ తెలుసు. ఎవరు ఏమిటి అని కూడా అంతా ఆయన తెలుసు. నేను కంప్లైంట్ ఇవ్వాల్సిన నేచర్ నాది కాదు. నాకు ప్రజాబలం ఉంది, ప్రజలతో ఉన్నాను నేను. ఓకే, దట్స్ ఆల్. సో ఇంకా అంటే ఇది అడగకూడదు అనుకున్నాను కానీ బట్ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు వెళ్తున్నారు, జనాల నుంచి మద్దతు కోరుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2019లో వైఎస్ఆర్సీపీ వేవ్ వచ్చింది, ఆవిడ గెలవడం జరిగింది. సో మీ తమ్ముడు గారు ఏంటంటే రమేష్ గారు కూడా ఇప్పుడు ఆ పార్టీ నుంచి కొంచెం గట్టిగా మీకు ఇవ్వబోతున్నారు పోటీ. ఏమి లేదండి, మాకేం పోటీ లేదు. ఏవో ఆయన తప్పట నిర్ణయాలు తీసుకొని తప్పటడుగు వేసాడు. అంతకుమించి ఆయన చేసిన ఏం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? మీకు నష్టం ఏం లేదంటారా? ఏ మాత్రం కూడా లేదు. ఓకే, ప్రసక్తే లేదు. ఇక ముఖ్యంగా చూసుకుంటే నేను విన్నాను వచ్చేటప్పుడు 322 బూతుల్లో మీరు జెండాలు, ప్రతి బూత్కి జెండాలు ఇచ్చారు. ఎన్ని జెండాలు ఇచ్చారు? ప్రతి బూత్కి 50 జెండాలు ఇచ్చారు. అది ప్రతి ఇంటి మీద జెండాలు పెట్టుకున్నారు. సో మీ బలం ఏంటనేది ఇది ఒక మన సూచికగా అర్థమైపోయింది. ఏంటి దీన్ని ఏ విధంగా పరిగణనలో తీసుకుంటారు? నా మనసులో ఒక కార్యక్రమం వచ్చింది. అంటే ఒకే రోజు ఒకే టైంకి నియోజకవర్గం మొత్తం మీద ఇళ్ళ మీద జెండాలు కట్టించాలని ఒక సంకల్పంకి వచ్చింది. వచ్చిన వెంటనే నేను జెండాలు ఒక 15,000 జెండాలు తెప్పించి ప్రతి బూత్ కన్వీనర్కి మాట్లాడాను, ప్రతి ఊర్లో ఉన్న నాయకుడికి మాట్లాడాను. మనకి పలానా రోజు నిన్నే 31 తారీఖు 11:30కి ముహూర్తం మంచిది, ఆ టైంకి మీ ఇళ్ళ మీద జెండాలు కట్టండి అని చెప్పేసి మొత్తం ఈ 322 బూతులతో మాట్లాడి మా నాయకులకి అందరికీ అలర్ట్ చేసి వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ కార్యక్రమం చేయించాం. నిన్న 11:30కి ఆ ముహూర్తం టైంకి అందరూ కూడా ఇళ్ళ మీద కట్టారు. మీరు ఇప్పుడు ఏ గ్రామం వెళ్ళండి, జెండా లేకపోతే నాకు అడగండి. ఏ గ్రామం వెళ్ళండి, ఓకే, 159 పంచాయతీల్లో ఏ గ్రామం వెళ్ళినా మాకు జెండాలు ఉంటాయి. సో అదే రేపు ఒక కొత్త ఆలోచనతో చేశాను. ఒక చేస్తే పబ్లిక్ కూడా. అయితే నిన్న సాయంత్రం సరికి ఏమంటే మాకు జెండాలు లేవు, మాకు జెండాలు రావడం లేదు, మాకు జెండాలు చాలవని చెప్పి డిమాండ్ ఎక్కువైంది. ఒకసారి ఇది 50 పంపించినప్పుడు కూడా ఇంకా మాకు డిమాండ్ ఎక్కువైంది. మళ్ళీ నిన్నట్లు సాయంత్రం నుంచి పంపిస్తాను మళ్ళీ. సో దీన్ని బట్టి ఒక నిర్ధారణకు వచ్చారా మీరు, మనకి గెలుపు అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయని? నాకు ఈరోజు కాదండి, 2 years బ్యాకే నాకు నిర్ధారణకు వచ్చాను, నేను గెలుస్తాను. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రజల్లో మా మీద ఉన్న అభిమానం, అది తప్పు చేసాం, ఒకసారి అటు వేసి తప్పు చేసాం అనే ఇది ఒకటి. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడుకు, అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే కొడుకు హిరబండం జడ్పీటీసీగా పోటీ చేశాడు. అంటే బై ఎలక్షన్స్లో శాంతి గారి అబ్బాయి. నేను ఒక ఫ్రెష్ కుర్రోడిని, ఫ్రెష్, ఆయనకి రాజకీయాలు తెలియవు, అలాంటి కుర్రోడిని నేను నిలబెట్టాను. రాజకీయాల సంబంధం లేదు ఆ కుర్రోడికి. ఒక ఫ్రెష్ కుర్రోడిని ఒక క్యాండిడేట్ పెట్టారు. ఓకే, ఏంటి అసలు అంటే నాకైతే కావాల్సింది ఈ గడిచిన 2 సంవత్సరాలైంది ఎలక్షన్లు అయ్యి, నా పరిస్థితి ఏంటంది నేను తెలుసుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. బై ఎలక్షను చూద్దామని పెట్టాను. అనూహ్యంగా నేను, రామ్మోహన్ నాయుడు, నా కొడుకు, మా అబ్బాయి సాగరు, మా ముగ్గురే ప్రచారం.
లాస్ట్ 3 డేసే రామ్మోహన్ అని పిలిచాను. 3 రోజులు నువ్వు నాకు కేటాయించాలంటే 3 రోజులు కేటాయించాను. టౌను, హిరమండలం టౌను క్యాండిడేట్ కొను మా అబ్బాయికి పెట్టి ఇంటింటికి వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే 12-13 వేల ఓట్లు ఉన్నాయి అక్కడే. రూరల్ పంచాయతీలను నేను చూసుకున్నాను. లాస్ట్ 3 డేస్ రామ్మోహన్ అని పిలిచి ఒకరోజు మొత్తం 2 రోజులు మొత్తం రూరల్ అంతా తిప్పాము, ఇద్దరం తిరిగాము. 3వ రోజు టౌన్లో తిరిగాం. ఎలక్షన్ అయిపోయింది. 59 ఓట్లతో మేము గెలిచాం జడ్పీటీసీ బై ఎలక్షన్స్లో. 59 ఓట్లు. 12:30కి అనౌన్స్ చేశారు, కానీ ధృవీకరణ పత్రం ఇవ్వడానికి సాయంత్రం 5 అయింది. ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళకి మీద నుంచి ఒత్తిళ్ళు. ఓకే, ఆ రకంగా కూడా మ్యాక్సిమం చేశారు. ఓకే. అయితే నువ్వు 12:30కి ఎప్పుడైతే నాకు వచ్చింది మెసేజ్ వచ్చింది, నేను ఇలా నిర్మాణం వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. అప్పటికే కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళు లేట్ చేస్తున్నారు. అయితే వాళ్ళేమో ఏదో మార్పు చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేశారు. మీద నుంచి హైదరాబాద్ లెవెల్ నుంచి విజయవాడ లెవెల్ నుంచి ఫోన్లు వచ్చాయి అధికారులకి. కానీ మా వాళ్ళు లోపల ఎలర్ట్గా ఉన్నారు. మా అబ్బాయి ఉన్నాడు జనరల్ ఏజెంట్గా, ఎలర్ట్గా ఉన్నారు. ఎలర్ట్ కొన్ని మీరు ఒకటే చెప్పాను, లాస్ట్ మినిట్ వరకు మీకు బీఫారం అంటే మన ధృవీకరణ పత్రం వచ్చిన వరకు ఎవరికి కూడా బయటికి రాకండి అని చెప్పాను. లోపల అందరిని అలర్ట్ చేశాను. మా పిఏ అని చెప్పాను, ఒకసారి అందుబాటులో ఎవరు ఉన్నారో అందరికి రమ్మనమని చెప్పని ఒక మెసేజ్ పెట్టాడండి. ఒకే ఒక మెసేజ్, ఇక్కడ ఎలక్షన్లో గందరగోళం జరుగుతుంది, అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ రావాలంటే 5 మండలాల నుంచి సుమారు 5,000 మంది జనాలు వచ్చారు. 5,000 మంది జనాలు వచ్చి ఈ లోపల పోలీసులేమో ఒక 400-500 మంది పోలీసులు తెప్పించారు ఏదో చేసి డిక్లేర్ చేయడానికి. లోపల గట్టుకున్నారు మా వాళ్ళు. ఏ టైప్ అది అయిపోయినాయని రెడీగా ఉన్నారు వాళ్ళు. మేము బయట ఒక 5,000 మందితో మేము రెడీగా ఉన్నాం. పాలకొండ డిఎస్పీ వచ్చింది మేడం, శ్రావణి ఆవిడ పేరు. ఆవిడ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళినప్పుడు సీన్ చూసింది ఆవిడ. లోపలికి వెళ్ళింది. ఆవిడకి మీద నుంచి వచ్చి ఫోన్ లెట్ వచ్చినట్టుగా ఉన్నాయి. లేదు సార్ ఆల్రెడీ 59, ఎందుకంటే 59 ఓట్లతో బుచ్చిబాబు గారు గెలిచారని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు అది వీడియో తీశాడు మా కుర్రోడు ఒకడు. ఆ వీడియో చూపించాను మేడంకి. ఇది ఆల్రెడీ 59 ఓట్లతో డిక్లేర్ అయిన తర్వాత ఇంకెందుకు అదే ధృవీకరణ పత్రం ఉండడానికి మీరు లేట్ చేస్తానని అడిగాను. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడొస్తానంది. లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఆవిడ అనౌన్స్ చేసింది. లోపలికి వెళ్ళి చెప్పింది, మీరు ఎందుకు లేట్ చేస్తారు ఇంకా. ఆవిడకి ఏదో వాళ్ళ నుంచి సమాధానం వచ్చినాయి. ఇక నా రోడ్డు మీదకి ఎప్పుడైతే నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు, ఇక్కడ గొడవ అవుతుందని. గొడవ మేము మీడియా ద్వారా ఆయన చూసి ఆయన అటు నుంచి ఫోన్ చేశారు, ఏం జరిగింది రావడాన్ని. సరే ఇలా జరిగిందని. ఏదైపోయినా నువ్వు వదలకు, అయిపోయినా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం వదలకని చెప్పారు. ఈ లోపల అంటే మారల్ సపోర్ట్ ఆ టైం చంద్రబాబు నాయుడు గారు. ఈ లోపల మా కార్యకర్తకి ఎవరికో పోలీసు కొట్టాడని ఎవరో ఎక్కడి నుంచి కేకేశారు, కొట్టేస్తున్నారు అని కేకేశారు. అంటే ఒక సీన్ ఎలాగ మారుతుంది అనడానికి నిదర్శనం. ఆ కేక్తోని నేను మెట్ల మీద ఉన్నాడు, నువ్వు కిందకి నేను గెంతాను, నాతోనే మొత్తం ఈ జనాలందరూ వచ్చి రోడ్డు బ్లాక్ చేశారు. విశాలమైన రోడ్డు అయినా మొత్తం కొన్ని వేల మంది బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత ఇది లోపలికి వెళ్ళింది మెసేజ్, ఇక్కడ గొడవ అయిపోతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిపోద్దని. 2 సిఐలు వస్తే చెప్పాను నేను, ఏమైనా తేడా వస్తే పీకలు ఎగిరిపోవాలి కానీ ఎవరు కూడా ఇక్కడ బతకడానికి ఉంటారని కూడా వార్నింగ్ అలా చెప్పాను నేను సిఐలకి ఎదుర్కొని. చెప్పారు వాళ్ళు ఏది చెప్పారో. మరి లోపల నుంచి మేడం ఫోన్ చేసింది నాకు, రమణ గారు ఒక 5 నిమిషాల్లో మేము అనౌన్స్ చేయిస్తామని. మేడం మీరు చేయించిన వరకు మేము రోడ్డు మీద కూర్చుంటాం, మేము లేకమని చెప్పాను. మళ్ళీ 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, రమణ గారు ఎందుకు అనౌన్స్ చేస్తున్నామని. మేడం 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, మీరు చేస్తాను నమ్మకం అక్కడ, మీ అబ్బాయి గారితో మాట్లాడినారు. మా అబ్బాయికి ఫోన్ ఇచ్చింది. నా అబ్బాయికి ఫోన్ ఇస్తే అబ్బాయి ఏమో ఏట్రా అనౌన్స్ చేశారని. లేదు డాడీ ఇంక చేస్తారు అన్నారు. మేడం అది చేసిన వరకు మేమైతే కూర్చోలేగలే ప్రసక్తి లేదని చెప్పి. అప్పుడు మరి ఆవిడ కూడా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పమంటే వెనక అక్కడ విన్నోళ్ళు చెప్పారు నాకు, లేదు సార్ 59 ఓట్లతో ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, ఇప్పుడు మీరు చేయడానికి కూడా లేదని చెప్పేసి మేడం గారు కూడా డిఎస్పీ గారు కూడా చెప్పారట. చెప్పిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు. అంటే అధికార పార్టీ అధికారం ఉందని చెప్పి 59 ఓట్లతో
ఒక కొత్త కుర్రోడిని పెట్టి మేము గెలిపించుకుంటాం ఎమ్మెల్యే కొడుకు మీద. అధికార పార్టీ ఉందని, అధికారం ఉందని ఏ విధంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు మ్యాక్సిమం. కానీ అడ్డుకోవడానికి నా కార్యకర్తలు, నా ప్రజలు, నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చారు ఆ రోజు. సో మీ బలం ఏంటప్పుడు మీకు బాగా తెలిసి వచ్చింది. మాకు అదొకటి నాకు, అంటే నేను గెలుస్తాను అని ఎందుకు ముందు నుంచి తెలిసిందంటే 2019 ఎన్నికల్లో ఆ మండలంలో నాకు 4300 ఓట్లు మైనస్లో ఉన్నాను. ఓకే. వైసీపీకి 4300 ప్లస్. అయితే ఏ రోజైతే ఇది జరిగిందో అప్పుడే నాకు కొంత ధైర్యం వచ్చింది. ఓకే, 4300 మైనస్, ఇవాళ మనం ప్లస్ అయినాం 59 ఓట్లు. 59 ఓట్లని కాదు, అక్కడ మనం ఎమ్మెల్యే కొడుకు మీద, గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే కొడుకు మీద మనం గెలిచాం. అది నా ధైర్యం. అక్కడి నుంచి తర్వాత ఈ ప్రజల మీద వ్యతిరేకత, ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోకపోవడం, ఇవన్నీ నాకు సానుకూలంగా మారాయి. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మీరు అప్పుడు 2014 గెలవడానికి ఈ 3 నియోజకవర్గం, మా ఇది రాజాం కావచ్చు, పాతపట్నం, ఈ ఏదైతే ఈ మిషనరీ ఓట్స్ సంబంధించి, అంటే ఈసారి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ అప్పుడున్నటువంటి పరిస్థితులు 2019లో గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని అన్యాయం గిరిజనులకి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఓకే. గిరిజనులకి 100% అన్యాయం చేసిన గత 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ఒక్క ఐటీడీఏని సీతంపేట ఆ రోజు 82లో చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఐటీడీఏ పెట్టిన నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ₹1 డబ్బులు లేవనే మెసేజ్ లేదు. గిరిజనులు ఏది కావాలంటే వెళ్ళి అక్కడ సబ్సిడీ లోన్లు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, అన్నీ చేసేవాళ్ళు. ఈవేళ తలుపులు వేసుకొని కూర్చున్నారు. ఐటీడీఏ ఉన్నదే గిరిజనుల కోసం. అటువంటి గిరిజనులకి ఒక్క పథకం లేదు, ఒక రోడ్డు లేదు, తాగునీరు లేదు, ఏది లేకుండా అలా మూల తోసాడు. అంత అన్యాయం చేశాడు గిరిజనులకి. కాబట్టి గిరిజనుల్లో తిరుగుబాటు వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళలో మార్పు, తిరుగుబాటు అంటే మామూలు కాదు, చాలా భారీగా మూలం. సో అక్కడ కూడా దానికి మూల్యం జగన్మోహన్ రెడ్డి చెల్లించుకుంటాడు. సో అక్కడ కూడా మీకు మంచి క్లారిటీ ఉంది. సూపర్. సో నిజంగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు సరే ఈవిడి గెలిచిన 5 ఏళ్లలో పెద్దగా జరిగింది ఇక్కడ ఏమీ చేయలేదని అంటున్నారు. సో నిజంగానే మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు 4 నెలల 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. సో ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఆయన తిరిగారు, ఆయనతో పాటు మీరు కూడా ఉన్నారు. ఏంటి ఆయన ప్రత్యేక ప్యాకేజీ లాంటివి ఏమైనా ఇచ్చారు మీ నియోజకవర్గానికి? ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కొండలు కోనలు సన్న రోడ్లలోంచి మేము కూడా వచ్చాం, చాలా దూరం వచ్చాం, కానీ మీరు ఇక్కడ ఉంటున్నారు. యాక్చువల్గా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా మీలాంటి హోదాలో ఉన్న ఎవరైనా కూడా సిటీస్లలో అక్కడ మీకు కూతవేడు దూరమే, ఒక 60-70 కిలోమీటర్ దూరం శ్రీకాకుళం, అక్కడ ఉంటారు. కానీ మీరు నియోజకవర్గంలోనే ఇంటి పెట్టుకుని ఉంటున్నారు. ఇంకొకటి ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే పొద్దున్న 6:30కి గుడి తలుపులు తెరిచినట్టు మీ ఇంటి తలుపులు తెరిచి ఉంటాయంట జనమందరూ కూడా 5 గంటలకే. ఏంటి అంతా మీరు ఎందుకు ప్రజలలోనే ఉండాలనుకుంటున్నారు? అది మా ఫ్యామిలీకి మొదటి నుంచి వచ్చింది. మా నాన్నగారు మాకు అలవాటు చేసింది. 1961లో ఆయన సమితి ప్రెసిడెంట్గా పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. 63లో మళ్ళీ సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచారు. ఆ రోజు నుంచి ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఉదయం తెల్లారేసరికి తలుపులు తీసి ఉంటాయి, రాత్రి 10 గంటల వరకు తలుపులు తీసే ఉంటాయి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇంటికి వచ్చిన గెస్ట్కి ఆ టైంకి వస్తే టీయో, నీళ్ళో, పాలో, మజ్జిగో, భోజనం టైపుతో భోజనం పెట్టడం మాకు ఒక 50 సంవత్సరాలుగా నాన్నగారు చేసిన అలవాటు. అది ఈ రోజు వరకు కూడా అదే అలవాటు. ఇప్పుడు మీరు చూసిందే నా ఇల్లు, చూశాను, అదే ఇదే ఇల్లు నాది. నాకేమి పెద్ద పెద్ద బిల్డింగ్ భవంతులు కానీ ఏమి లేవు. ఏది మనం మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్లు అలాంటివి 10% కూడా మాకు బిల్డింగ్ లేవు. మీరు చూసిందే నా ఇల్లు. ఇది నేనే కాదు, నా 4 ఫాదర్స్ నుంచి కూడా ఇదే ఇల్లు, వేరే ఇల్లు ఏం లేదు, ఇదే ఇల్లు. ఇక్కడే ఉంటాం. తర్వాత మేము ప్రజలతో ఎక్కువ మమేకమై ఉంటాం, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ తోడుగా మీడుగా ఉంటాం. అందుకే మాకు ఒకసారి అటాచ్ అయిన రాజకీయంగా కానీ ఎవరు కానీ ఫ్రెండ్స్ కానీ ఒకసారి అటాచ్ అయితే వదలరు మేము. ఎందుకంటే వాళ్ళతో నిత్యం రాపోవటం ఉంటుంది. నేను మా అబ్బాయి ఉన్నా, మాకు వేరే వ్యాపారాలు ఏమి లేవు. సాగర్ గారు కూడా మీ వారసత్వం పుణికిపుచ్చుకున్నారా? పుణికిపుచ్చుకున్నాడు. అందుకే అధికారం ఉన్నప్పుడు నేను రాజకీయాలు దించలేదు, అధికారం లేనప్పుడు ఆయన దించాను. ఎందుకంటే కార్యకర్తలు ఏంటి,
ప్రజలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళు తెలుసుకోవాలని లాస్ట్ 5 years అయింది, 4 years అయింది. అది గ్రౌండ్ లెవెల్ నుంచే ఎందుకంటే తెలియాలి. నేను కూడా మా ఫాదర్తో వెనక ఒక 25 years తిరిగాను. తిరిగిన తర్వాత నాకు ఆ గ్రిప్ వచ్చింది. అందుకే ఆయనకి 5 సంవత్సరాల ముందే దించాను. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ఆయన వస్తే ఆయనకి కూడా కష్టాలు తెలుస్తాయి. కార్యకర్తలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారు, ఆ ఊరికి ఏటి అవసరం. ఇవాళ కళ్ళు మూసుకుంటే నాన్నగారు కానీ నేను కానీ ఎక్కడ ఏ ఊరికి ఏటి కావాలని మేము చెప్పగలం. మాకు ఆ శక్తి ఉంది. మాకు మొదటి నుంచి కూడా బేసు ఈ విలేజు, ఈ ఇల్లే. మేము ఇదే బేస్గా ఇప్పటి వరకు వెళ్తున్నాం, భవిష్యత్తు కూడా ఇలాగే వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన రేట్లు పెంచేశారు. ఇలా అన్ని పథకాలు అది నవరత్నాల రూపాయలు ఇలా ఇస్తూనే ఇలా గుంజేసుకుంటారు, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పేసి మీరు అందరూ చెప్తా ఉన్నారు. కరెక్టే. కానీ ఏంటి సార్ అంటే మరి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు డీజిల్ రేట్లు కానీ, తర్వాత పెట్రోల్ రేట్లు కానీ, నిత్యావసర వస్తువుల రేట్లు కానీ ఏమైనా తగ్గే అవకాశం ఉంది? ఎందుకంటే పక్క రాష్ట్రం మీకు జస్ట్ ఇక్కడికి రాగానే నాకు మెసేజ్ వచ్చింది, వెల్కమ్ టు ఒరిస్సా అని. అంటే ఒరిస్సా బోర్డర్లో ఉన్నాం మనం, జస్ట్ ½ kilometer. సో మరి అక్కడ 4 రూపాయలే తక్కువగా ఉంది. 6.5 పెట్రోల్ తక్కువ, అక్కడ 2.5 డీజిల్ తక్కువ. అవును. ఏంటి మరి మన ఎలా ఉండబోతుంది ఇక్కడ నెక్స్ట్? అంటే ట్యాక్స్లు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర డీజిల్ మీద పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించలేదు. చేసుకోవచ్చే అవకాశం ఉంది కదా? ఉంది. తగ్గించలేదు జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 5% సెస్ని తగ్గించలేదు. ఆయన 5 రూపాయలు తగ్గించడం, ఈయన 5 రూపాయలు తగ్గిస్తే సరిపోయేది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండాలి. కానీ ఈవేళ ఆయన తగ్గించినా ఈయన తగ్గించకపోవడం వల్ల అది కంటిన్యూ అవుతుంది. ఇదే కాదండి, ప్రతి వస్తువుల మీద కూడా రేట్లు తేడా ఉన్నాయి. మా చంద్రబాబు నాయుడు మీద మాకు నమ్మకం ఉందండి. మాకే కాదు, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఆయన ఈ ధరల స్థిరీకరణ చేయగలరనే నమ్మకం మాకు అందరికీ ఉంది. ఓకే. సో ఆయన ఒక సభలో ఉద్వేగంగా కొన్ని వరాలు ప్రకటించారు. అంటే మరి ఎట్లా ఇన్స్పైర్ అయ్యి చెప్పారో తెలియదు, కానీ వాటి మీద చాలా రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. ఇది మహిళలకు బస్సు అంటే ఆ పక్క రాష్ట్రం మన ఇది కర్ణాటకను చూసి మరి ఆయన అన్నారో లేదో తెలియదు, కానీ మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా 1500 రూపాయలు ఎంతో ఇస్తారన్న. సాధ్యమైనా సార్, ఎందుకంటే అప్పుల రాష్ట్రం అయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరొక శ్రీలంక అయిపోయింది, మరొక బీహార్ అయిపోయిందని మీరే చెప్తున్న సమయంలో ఇవన్నీ మీకు ఎలా సాధ్యం అనుకుంటున్నారు? మీకు చంద్రబాబు నాయుడు కోసం మీకు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు సంపద సృష్టికర్త. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సంపద సృష్టించలేకపోయాడు? ఎక్కడ చూపించారు చెప్పండి? ఒక్క ఇండస్ట్రీ తెచ్చాడా? ఉన్న ఇండస్ట్రీలను బయట పంపించాడు. కానీ నేను ఒక వీడియో సార్, అంటే నిన్న చూశాను నేను. అంటే ఈయన మరి ఎలాగా మరి నాకు అది అర్థం కాలేదు అసలు. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. అంటే ఇంతమంది ఇన్ని సృష్టించారు అని చెప్పడం కోసం చేశారో తెలియదు, కానీ ఒక్క నిమిషం ఇది చూద్దాం. ఇది కాదు, ఇది ఒక్క నిమిషం. నాకు భలే అనిపించింది. అంటే ఇన్ని కంపెనీలు వచ్చినాయి అని నాకే అనిపించింది నిజంగా. పేపర్ మీద వస్తాయండి, పేపర్ మీద వచ్చి ఉంటాయి. ఓకే, పేపర్ మీద వచ్చి ఉంటాయి అంటారా? పేపర్ మీదే వచ్చి ఉంటాయి. ఓకే. మీకు వైజాగ్లో సమ్మిట్ అది మర్చిపోయినరా? అవును, గ్లోబల్ సమ్మిట్. ఓ చాలా అద్భుతంగా. ఏదైందండి ఒక్కటి చూపించండి. అదే ₹1 ఇన్వెస్ట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే ₹1 ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి. పేపర్ వరకు ఆ మీడియా, సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకున్నారు కదా మనుషుల్ని, వాళ్ళతో ఈ ప్రచారమే తప్ప ఏమి లేదు. గ్లోబల్ ప్రచారమే తప్ప ఏమీ లేదు. ఉంటే ఎంప్లాయ్మెంట్ రావాలి, రెవెన్యూ రావాలి. ఎక్కడొచ్చిందండి? సో మీరు ఇండస్ట్రియల్గా పెద్దగా ఏం డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసామంటున్నారు. మొత్తం కోస్టల్ క్యారిడర్ అన్నీ కూడా రకరకాల పోర్ట్లు అన్నీ మా హయాంలోనే వచ్చినాయని చెప్తా ఉన్నారు. కూడా పక్క వెళ్ళిపోతానే మీరు చూస్తున్నాం కదా. ఏ ఒక్కటి చేసినారు, ఏ ఒక్కటి జరుగుతుంది చెప్పండి. భావనపాడు ఒకటి స్టార్ట్ అయ్యింది, అది ఎప్పుడు పూర్తవద్దు ఆ భగవంతుడికి తెలియాలి. నేనన్నది ఏ ఒక్క పోర్టు అందరికీ ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చి బయటికి పంపించడం తప్ప. అమర్ రాజా బ్యాటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నెలకు కావాల్సిన శాలరీస్ ఇచ్చి ట్యాక్స్ రూపంగా ఇచ్చే సంస్థ అమర్ రాజా బ్యాటరీ. అటువంటిది మనం కాదు పొమ్మంటే రెడ్ కార్పెట్ తీసుకున్నాడు స్టాలిన్. రెడ్ కార్పెట్ వేసి ఆయన తీసుకున్నాడు. ఆయనకి పెట్టిన బాధలకి ఆయన రాజకీయాల నుంచి కూడా తాత్కాలికంగా తప్పుకున్నాడు. నిన్న మొన్న ఆయన ఇది గల్లా జయదేవ్. అంటే ఇండస్ట్రియలిస్ట్కి మనం స్వాగతించాలి.
దానివల్ల మనకి ఉద్యోగ ఉపాధి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. ఇవన్నీ ఆలోచన చెయ్యాలి. ఏ ఒకటి చేయడు కదా జగన్మోహన్ రెడ్డి చేసేది చెప్పండి. ఒక్కటి నేను అంటూ ఈ కంపెనీ తెచ్చాను, ఇక్కడ పెట్టాను అంటున్నాడు. ఇది మన భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ఆ టైంలో ఎక్వైర్ చేసాం. ఆ ఎక్వైర్ చేసిన దానిలో కూడా 500 ఎకరాలు తీసాడు. అందుకే జిఎంఆర్ తీసుకోకుండా గాయపాడు. లాస్ట్కి మొన్న ఏదో ఫైనల్ అయినట్టుగా ఉంది. అంటే నేను అనేది ఇప్పుడు అక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కానీ వచ్చుంటే ఇప్పటికి మనకి రెవెన్యూ స్టార్ట్ అవును కదండి. ఇంటర్నేషనల్ అవకాశం వస్తే అవకాశం ఉంది కదా. మరి ఇవన్నిటినీ దూరం చేశాడు. ఇలాగొస్తుంది రెవెన్యూ. చంద్రబాబు నాయుడు అదే అంటాడు, రెవెన్యూ సృష్టించవచ్చు. ఇప్పుడు కరెంట్ సార్ 9 సార్లు పెంచాడు ఆయన. తెలుగుదేశం హయాంలో 150-200 రూపాయలు 2 నెలలకు వచ్చేది కరెంటు బిల్లు. అటువంటిది ఒక నెలకి 400-500 వస్తుంది. 9 సార్లు పెంచాడు కరెంట్ రేటు. సార్ మీ నిజంగానే ఇవన్నీ కూడా మీరు జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? చెప్తున్నాం కాబట్టి నాకు ఆ రిజల్ట్ వస్తుంది సార్. ఈరోజు మీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్, ఎవరికి కూడా ఏమీ తెలియదని కూడా మన పొరపాటు మన మూర్ఖతం. అందరికీ అన్నీ తెలుసు. మేము గ్రామాలకు వెళ్తుంటే బాబు మాకు తెలుసును బాబు అని సమాధానం కూడా అటు మాకు ఇస్తున్నారు. నేను చూస్తాను బాబు మాకు తెలుసును. ఆఖరికి ఆయన ఏదైతే నమ్ముకున్నాడో, మీకు ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సజ్జలు ఒక మాట అన్నాడు, ఈ ఓట్లు మావి కావని. మావి వేరే ఓట్లు ఉన్నాయన్నారు. ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఆ ఓట్లు కారు. ఒక సెక్షన్ అప్పుడే వదిలేశారు ఆయన. మా ఓట్లు కావని వదిలేశారు. డిసైడ్ అయిపోయారు కాబట్టి డిసైడ్ అవ్వకపోతే 3 తెలుగుదేశం గెలిపించడం ఏంటండి, ఇంక్లూడింగ్ పులివెందుల కూడా తెలుగుదేశం మెజారిటీ రావడం ఏంటి ఎమ్మెల్సీ ఓట్లు. అయితే వాళ్ళు అప్పుడే డిసైడ్ అయిపోయారు. వాళ్ళకి ఏ వస్తాయి అనుకుంటున్నారు, ఏవైతే ఈ బట్టలు నొక్కుతారమో ఆ ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఓట్లలో కూడా వాళ్ళు కూడా తృప్తికి లేరు. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఎవరు ఏం పెట్టగలరు? అందుకే అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పగలుస్తాను, ప్రతి ఒక్కరు కూడా దానికి సాటిస్ఫై అవుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు అడిగారు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడని. ఆయన సంపద సృష్టికర్త. సంపద సృష్టించడం తెలుసును, అప్పులు చేసి అయితే పంచలేము. కానీ అప్పులు అంటే ఒకటి వచ్చింది సార్. ఎందుకంటే ఏ వైసీపీ నాయకుడిని అడిగినా కూడా అప్పులు మీ హయాంలోనే చేసే మా నెత్తి మీద చేశారు, వాడు వడ్డీ కట్టలా చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. ఒక్క మాట ఇప్పుడు ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం ఎంత మనం అప్పు వాడుతున్నామని తెలుస్తుంది కదా. అదొకసారి తీసి చూడమనండి. ఆ రోజుల్లో 1,50,000 కోట్ల అప్పుతో మనం వచ్చారు. అవును, విభజన జరిగినప్పుడు. ఓకే, చంద్రబాబు హయాంలో 1,00,000 కోట్ల అప్పు చేయడం ఖాయం. కానీ ఇప్పుడు 11 లక్షల కోట్లకి ఎలా చేరాం? మరి చంద్రబాబు నాయుడికి నీకు మధ్య మరి ఇంకెవరు వచ్చారు ముఖ్యమంత్రిగా? నువ్వు వచ్చిన తర్వాత కూడా ఏ సంవత్సరం ఎంత, ఏ నెల ఎంత, ఏ మంగళవారం ఎంత తీసుకుంటారు అనేది కూడా తెలుస్తుంది కదా. దాసింది కాదు కదా. మొత్తం 11 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ వడ్డీ అప్పు తెస్తే దానికి వడ్డీ కట్టాలి, దానికి అసలు పేమెంట్ రీపేమెంట్ చేయాలి. ఇవన్నీ బడ్డనే. చంద్రబాబు నాయుడు మీద కూడా మీరు చెప్పినట్టుగా బడ్డనే. కానీ సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. తప్పకుండా ఈ పథకాలన్నీ మాకైతే ఈ 4-5 పథకాలు మాకేం కష్టం కాదు. కానీ ఇక్కడ అప్పులు కుప్పగా మారిన ఈ రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయల అప్పున్న ఈ రాష్ట్రానికి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయ్యి మీరందరూ ఎమ్మెల్యేలుగా గెలిస్తే, రేపొద్దున మినిస్టర్గా కూడా మీరు అయితే ఏంటి సార్, మీరు అప్పులన్నీ ఎలా తీరుస్తారు? దీన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తారు? ఎలా సంపద సృష్టిస్తారు? అదే ఇప్పుడు పోలవరం ఆపేశాడు. పోలవరం ఆయన ఇప్పుడు ఆయన ఎక్కిరి కానీ చెప్తున్నాడు. 2000 సంవత్సరంలో చెప్పాడు ఖరీఫ్ అన్నాడు, 2021 ఖరీఫ్ అన్నాడు, 22 ఆయన కూడా ఎటకారంగా మాట్లాడడం జరిగింది. ఓకే, ఈయన కూడా సీఎం ముఖ్యమంత్రి గారు కూడా 3 సార్లు చెప్పారు, 3 సార్లు దాటిపోయారు. ఓకే, మొన్న అంగన్వాడీ ఆయాలు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు చెప్తే ఏంటన్నారు, రేపు జూలైలో పెంచుతారట. జూలైకి ఉంటాడని గ్యారంటీ ఏంటి? నమ్మకం. వైనాట్ 175 30 సంవత్సరాల అధికారం. వైనాట్ 175 వైనాట్ పులివెందులు అంటున్నాం మేము. అదే వైనాట్ పులివెందులు అడుగుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు అంతే. వైనాట్ పులివెందుల ఆయన వైనాట్ కుప్పం అంటున్నాడు సార్. రమ్మనండి, తెలుసుకుందాం, రమ్మనండి కుప్పం.
ఏం లేదు, ప్రజల్లో అయితే విశ్వాసాన్ని కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ స్టేట్మెంట్లే ఆధారం, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నిన్న ఆయన ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డికి వాళ్ళ రిలేటివ్ అలాంటి వాడు కూడా ఇంటర్వ్యూ లేదట. మరి ఇంకా ఆ పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఎమ్మెల్యేలు మాకు కొలీగ్స్ ఉన్నారు కదా, చాలామంది అంటే ఎప్పుడైనా కలడమేటి ఉండదు, ఎక్కడో ఎయిర్పోర్ట్లోనూ మన మీటింగ్లో ఎక్కడ కలడం తప్ప పర్సనల్గా డైరెక్ట్గా కలిసే ప్రసక్తి ఎవరికి లేదట. ఓకే, మాకైతే నమ్మకం ఉందండి. మీ ఓయో టీవీ ద్వారా నేను ప్రజలకి తప్పకుండా తెలియజేస్తున్నాను, తప్పకుండా తెలుగుదేశం పార్టీ 160 సీట్లకు తక్కువ లేకుండా 160 సీట్లకు తక్కువ లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి గెలుస్తాయి. ఈ ఇద్దరు కూటమంది 100కి 100 100% సక్సెస్ అవుతున్నాం మేము. అంటే మీరు 160 అంటే వాళ్ళకి 15 అనుకుంటున్నారు, అంటే మధ్యలో 7 మీరు తీసేసుకున్నారు, ఇక 175 కదా, 1 వాళ్ళకి ఇస్తారు. ఓకే, కానీ మొన్న రాజమండ్రి సభలో ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, ఈ రాష్ట్రానికి ఒక క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా నేను చూడాలనుకుంటున్నాను. ఏంటి సార్ అసలు ఆ మాటలకు అర్థం ఏంటి? అసలు అలాంటి వాళ్ళు మాట్లాడే మాటకి ఎందుకు మాట్లాడారో, ఆయన ఏ పరిస్థితిలో మాట్లాడారైతే నాకు తెలియదు. కానీ దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? తప్పు అంటే వాళ్ళకి ఓట్లు వద్దా? మాట్లాడడం తప్పు. ఎస్ అందుకంటారు నా మాట్లాడడం తప్పు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత హిందువుల మనోభావాలు ఎలాగా దెబ్బతీశాడు. గుళ్ళ మీద దాడులు కానీ, రథాల విగ్రహం తోల్చడం కానీ, ఇవన్నీ ముఖ్యమైనది తిరుపతి దేవస్థానం తీసుకెళ్లి ఒక క్రైస్తవుల చేతిలో పెట్టడం కానీ చాలా బాధాకరం. అయితే మరి అధికారం ఉంది, పవర్ ఉంది, వాళ్ళు చూపించుకుంటున్నారు తప్ప మేమేం క్రిస్టియన్స్కి ఎగ్నిస్ట్ కాదు. క్రిస్టియన్స్కి మేము ఎగ్నిస్ట్ కాదు, కానీ అలాగా ఆయన కోరుకోవడం తప్పు. ఆ మాట్లాడడం మంది హిందువుల మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారు ఆయన. అయితే ఆయన పార్టీకే నష్టం. ఇప్పుడు ఏదో చంద్రశేఖర్ మాట్లాడిన కదా, ఆయన పార్టీకే నష్టం. చంద్రశేఖర్ అంటే మరి జగన్మోహన్లో అంతర్భాగం, అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే. ఎందుకు మాట్లాడారంటే ఆయనకే తెలియదు తప్ప జగమెరిగిన క్రైస్తవుడు అని అందరికీ తెలుసు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే సార్ మీకు ఒరిస్సా బోర్డరే, బట్ ఇక్కడ బాగా అంటే ఈ గంజాయి అనేది ఎక్కువ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది, అది వీళ్ళ కనుసనలో జరుగుతుందని చెప్పేసి చాలాసార్లు ఇక్కడ ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే ఇటు సైడ్ గంజాయి తక్కువ అండి, అంటే అరకు ఆ ప్రాంతం నుంచి ఒరిస్సా మీద కట్టు నుంచి వస్తుంది తప్ప ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఉండదు. లేదు. ఓకే ఓకే, కానీ గంజాయి తాగిన కుర్రలు మాత్రం తయారైపోయారు. యూత్ మాత్రం చాలా వరకు అంటే అనకూడదు, చెడు వ్యసనాలకి, అంటే ఉద్యోగాలు లేక సద్యోగాలు లేకపోవడం వల్ల చెడు వ్యసనాలకు బానిస. పైగా ఇప్పుడున్న ఈ మందు తాగి కూడా చాలా మంది పిచ్చలు అయిపోతున్నారు ఈ మందు తాగి. సో ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రాజకీయ నేపథ్యం ఎక్కువగా ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు మచ్చలేని మకుటం లేని మహారాజు అంటారు, మచ్చలేని నాయకుడు. ఈ రోజు వరకు కూడా ఆయనకి మీద రాజశేఖర్ రెడ్డి కూడా ఆ రోజుల్లో కేసులు పెట్టి మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు. తండ్రి గారు జగన్మోహన్ తండ్రి గారు ఈయన మీద కేసులు పెట్టి మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకని విత్డ్రా చేసుకున్నారు? ఈయన అంటే ఈయన అటువంటి వాడు కాదనే ఉద్దేశం మీద మరి ఏ ఉద్దేశం నిరూపించలేకపోతే చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం మంది అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా, ఆయన ఆలోచన ద్వారంలో భాగంగా ఒక అంటే ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే, లోకేష్ని అరెస్ట్ చేస్తే, కొంతమంది ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ మరి బయటకు రాదు, పడుకుంటూ పోద్దని చెప్పేసి ఆయన ఒక యాక్షన్ ప్లాన్ వేశారు. యాక్షన్ ప్లాన్ వేసుకొని ఆయనేమో సిఐడిలతో చేశారు. అయితే దానిలో ఎక్కడ కూడా ఆయన సక్సెస్ అవ్వలేకపోయినాడు. ప్రజల్లో ఉవ్వెత్తున చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నిరసనగా ప్రజలు ఎప్పుడైతే ఉవ్వెత్తున లెగిసి బయటకు వచ్చారో, దేశ విదేశాల్లో, మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా, ప్రపంచ దేశాల్లో సుమారు ఒక 15-20 దేశాల్లో ఉధృతంగా ఎప్పుడైతే ఈ నిరసనలు తెలియజేశారో జగన్మోహన్ రెడ్డి తగ్గి అయితే బెయిల్ ఇవ్వడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే ఒక కేసు కాదు, ఒక కేసు పెడితే మరొక కేసు, మరొక కేసు పెడితే మరొక కేసు, మరొక కేసు పెడితే మరొక కేసు, ఇలాగ 4-5 కేసులు వేయడం వల్ల అన్నిటికీ బెయిల్ తెచ్చుకోవడంలో కొంత లేట్ అయింది తప్ప
చంద్రబాబు నాయుడు తప్పు చెయ్యడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలుగు పార్టీ తెలుగువాడు అందరూ కూడా ఆయన తప్పు చేయడు అని నమ్మకం తెలుగువాడు ప్రతి ఒక్కడికి ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు. ఎందుకండి ఎవరిని అరెస్ట్ మన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా స్పందించారండి? ఎంతోమంది నాయకులు అరెస్ట్ చేశారు, కానీ ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాతే స్పందించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందించారు, తెలుగు వారు స్పందించారు. స్పందించారు. నేను ఒకసారి ఒక బిట్ చూశాను. నేను అమెరికాలో ఒక సిక్కు మన తెలుగుడికి అంటున్నాడు పెట్రోల్ బంక్ దగ్గర, రే మీకోసం ఇంత చేసిన చంద్రబాబు నాయుడు అక్కడ అన్యాయంగా అరెస్ట్ అయితే మీరు ఇక్కడ కూర్చొని ఏడ్ చేస్తున్నారా అని అడిగాడు ఒక సిక్కు. మీకోసం కష్టపడి ఈవేళ మీరు ఇక్కడ ఉన్నారంటే కారణం చంద్రబాబు నాయుడు, ఈవేళ ఆయన అరెస్ట్ చేసి జైలు కూర్చొని పెడితే మీరు ఇక్కడ ఏడ్ చేస్తారని అడిగాడు ఆయన. అది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తప్పు చేయడు, చేసినా ఒప్పడు. మీకు ఇవాళ చెప్తాను మా పార్టీ విషయం. ఇక్కడ సాక్షి పేపర్లో ఒక ఐటెం వచ్చిందనుకోండి, ఒక నాకు వ్యతిరేకంగా, లేకపోతే అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా, లేకపోతే మన ఎవరో ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, అది సీఎంఓలోనో ఆయన చూసి వాళ్ళ సీఎంఓకి చెప్పి ఎంక్వైరీ చేయమన్నాడు అండి. అది ఆయన పద్ధతి. సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఆయన వదలడు. కాబట్టి ఆయన తప్పు కానీ కాస్త, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు అంటేనే ఒక పెద్ద విషయం అది. కానీ నిజంగా జనం కూడా కొంచెం ఆలోచించారు, నిజంగా చంద్రబాబు నాయుడు చేసుంటాడా అని ఆలోచించారనేది కూడా ఆలోచించారు. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏ రోజు కూడా ఒక్క కేసులో కూడా ఆయన మచ్చపడలేదు. ఒకటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. మనం పెట్టింది 300 కోట్లే, 370 కోట్లు 370 కోట్లు ప్రభుత్వం పెట్టింది. అయితే ఈవేళ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ పెట్టిన దగ్గరికి వెళ్తే పరికరాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయండి? కొనకపోతే వస్తాయా? పోనీ నిజంగా అవినీతి జరిగితే అక్కడ మిషనరీ ఉందిగా, కనబడుతుందిగా, ఉందిగా. ఎక్కడ కావాలంటే అక్కడ ఆ యూనిట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు కదా. కానీ 3,000 కోట్లు అన్నారు, ముందు 370 కోట్లు అన్నారు. 370, 270, 200, అక్కడికి 27 కోట్లు. ఆ 27 కోట్లు కూడా ఏది మా అకౌంట్కి వచ్చిందట, మా పార్టీ అకౌంట్కి. ఆ పార్టీ అకౌంట్కి వచ్చింది, మేమందరం కూడా సభ్యత్వాలు కలెక్ట్ చేసాం, 100 రూపాయల సభ్యత్వం. ఆ డబ్బులు అవి సభ్యత్వాన్ని కూడా ఈ రకంగా ముడిపెడదాం చూశాడు. అంతకుమించి చేసింది ఎట్లేదు. ఇవి మీరు ఒకటి. ఇప్పుడు సుమారు ఒక 5-6 మాసాలు అయిపోయింది. ఇప్పటి వరకు ఎందుకు ఏ ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు? 10 రూపాయలు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన భార్యకి కానీ, కొడుకు కానీ, కోడలకు కానీ, ఎవరికి కానీ, ఆయన సన్నిహితుడికి కానీ వాళ్ళ అకౌంట్కి వెళ్ళేది ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినాడు? ఆ విషయంలోనే కాదు, అమరావతి భూముల విషయంలో కూడా ప్రూవ్ చేయలేకపోయారు. నేనన్నది తను చేస్తే కదా చేయగలడు, చెప్పగలడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే కదా మీరు నిరూపించగలరు. తప్పు చేయనప్పుడు ఎందుకు మాకు ఆయనకు బాధ? అంటే ఇది కల్పితపడడానికి ఆధారం ఏంటంటే ఒక కేసు కాదు, ఈ కేసులో బెయిల్ వస్తుందంటే ఈ కేసు ఇన్నర్ రింగ్ రోడ్, తర్వాత మరొకటి అలాగా ఒకటి. ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చాలా చర్చనీయాంశమైంది సార్. నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆయన బెయిల్ రద్దు చేయమని కొట్టేశారు. నాకు ఇంకా 17A కోసం మా సార్ దెబ్బలాడారు, కానీ అది జగన్మోహన్ రెడ్డి పనికి వస్తుందేమో రేపు పొద్దున్న. ఓకే, అలా మనం అనుకోవడం బెటరే. ఓకే, సో మరి ఏంటి సార్, మరి అయితే ఈసారి ఆయన ఒక అంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టుగా ఈసారి మీరు గెలిపించకపోతే నేను ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతా అన్నట్టుగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రికి ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అంతే కదా, నిజంగా వెళ్ళిపోతానంటారు. అంతే కదా, మరి సిద్ధం అదే కదా. కానీ ఆయన మరి ఎంత కాన్ఫిడెంట్గా వై నాట్ 175 తిరిగారు, 30 సంవత్సరాలు అధికారంలో తిరిగారు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి తగ్గినాయి కదా. అందుకే సిద్ధం కదా ఇంటికి వెళ్ళిపోవడానికి. ఆ సిద్ధమైంది కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి, తాడేపల్లి వెళ్ళిపోవడానికి. తాడేపల్లి వెళ్తారా లేకపోతే లండన్ వెళ్ళిపోతారా? లండన్ వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఒకవేళ నిజంగానే అంటే ఇప్పుడు మామూలుగా కక్షపూరిత రాజకీయాలు అనేది వాళ్ళు మీ మీద చేశారని చెప్పన్నారు. రేపొద్దున ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చేసే అంటే ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఆయన్నే కాదు, గుడివాడ నానిగారు, ఎవరు మన కొడాలి నానిగారు కావచ్చు, పేర్ని నానిగారు కావచ్చు. చంద్రబాబు నాయుడు అంత కక్షపూర్తిగా వ్యవహరించే మనిషి కాడండి. మాకు మండిపోతుండదు, మాకు బాగా. మీరు ఎప్పుడేం చెప్పలేదు ఏంటి సార్ వాళ్ళు అలా రెచ్చిపోతుంటే? ఏది చెప్పినా ఆయన చూద్దాం అంతే తప్ప. అయితే
చిన్న బాస్ మన లోకేష్ బాబు వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం భరోసా దొరుకుతుంది మాకు ఇస్తున్నాడు, ఓకే. అంతే తప్ప పెద్ద బాస్ ఎప్పుడు కూడా మాకు మీరు మాత్రం మంచి కసిగా ఉన్నట్టున్నారుగా. మేమే కాదు, ఈ ఇన్ఛార్జీలు ఎంతమంది ఉన్నారు 175 మంది కూడా ప్రతి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టారు. ప్రతి మీకు ఒక్కటి సింపుల్, సీఎం డౌన్ అన్నానని నా మీద కేసు పెట్టారండి 19 మంది మీద నాతో పాటు. ఇంకా రాష్ట్రంలో చాలా మంది సోషల్ మీడియా అమ్మనా బూతులు తిడుతున్నారు. అవి చూడు భరించలేకపోతున్నా బూతులు అయితే. అంటే లేనివి అంటే కేసు పెట్టాము అంటే ఎవరో ఎమ్మెల్యే ఎన్ఎస్ కేసులు ఉంది లిస్ట్ కావాలి ఆయనకి, ఇదిగో 6 కేసులు పెట్టాము కడప పాత ఇన్ఛార్జి మీద అంటే సరే ఆయన అంటే రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా ఓ సైకో, ఆయనేమో ఇవన్నీ చూసి ఆయన తృప్తి పడుతున్నాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని అంటే ఒక 35% ఓటు శాతాన్ని మహిళల రూపంలో కావచ్చు, వృద్ధుల రూపంలో కావచ్చు, ఏదైతే నేరుగా ఇంటికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి కోట ఏర్పాటు చేసుకున్నారన్నది మనం ఎంత కాదనుకున్నా అది వాస్తవం కాదు, ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఇస్తున్నాడు తప్ప అదంతా మాదే అనుకోవడం ఆయన పొరపాటు. కానీ మరి రేపొద్దున వాళ్ళందరూ మీ వైపు ఎలా ఉంటారు? ఎందుకంటే టీడీపీ హయాంలో లైన్లు బారులుగా నిలబడి మన ఏదైతే పెన్షన్లు తీసుకోవడం చాలా ఇబ్బంది పడ్డారన్న సందర్భాలు ఇప్పుడు నేరుగా తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారు. ఏంటి మరి దీన్ని ఎలాగ మీరు? పెన్షనర్లకు మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎస్, 200 రూపాయలు పెన్షన్ 2000 చేసింది తెలుగుదేశం. 2000 3000 చేస్తారని జగన్మోహన్ రెడ్డి మాట ఇవ్వడం ఖాయం ఎలక్షన్ టైంలో. ప్రమాణ స్వీకారం రోజు 250కే పెన్షన్ పెంచాడు, విడతల వారికి పెంచుకుంటూ పోయాడు. ముందు చెప్పలేదు అన్నమాట 3000 చేస్తానన్నాడు, పెంచుకుంటూ పోతారన్నాడు. మరి పెంచుకుంటూ పోయాడు తప్ప వాళ్ళకి ఇప్పుడు ఈ ఏదైతే మొదట 250 ఇచ్చినప్పుడు 3000 రూపాయలు ఇవ్వాలంటే ఈ వేరియేషన్ అంతనూ పెన్షన్దారుకి కన్నమే కదా, ఆయన నష్టమే కదా. ఆ విధంగా పెన్షన్దారు నష్టపెట్టాడు. అనవసరం ఖర్చు. నీకు డీలర్ ఉన్నాడు, ఈవేళ డీలర్ వ్యవస్థ ఉంది. దానికి ఒక వెహికల్కి ఒక డ్రైవర్కి ఒక హెల్పరు. ఇచ్చింది చూస్తే నీ బియ్యం ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వ బియ్యం పంచుతున్నావు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం నువ్వు ఇవ్వడం లేదు ప్రజలకి. అప్పుడు కందిపప్పు ఇచ్చేవాళ్ళం, పంచదార ఇచ్చేవాళ్ళం, కిరోసిన్ కూడా కిరోసిన్ ఇచ్చాను, సోడిపిండి ఇచ్చాను, అన్నీ ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఏమీ లేవు, ఓన్లీ రైస్, ఒక్క రైస్. అవి కూడా సన్ రైస్ ఇస్తానని ఏమన్నా అన్నాడా? అప్పుడు దానికే కొడాలని అన్నారు కదా, ఎవడన్నాడు, అమ్మ కూడా అన్నారా? ఆ విషయంలో కూడా మాట్లాడారు. ఆయన ఇస్తామన్నది స్వచ్ఛంగా చెప్పాడు ఆయన. సన్న బియ్యం ఇస్తాను, వీళ్ళ సన్న బియ్యంలో ఏవో సార్టెక్స్ ఏవో బియ్యం అంటున్నారు, ఏదో అవి కూడా తిన్నగా. మరి ఎవరైతే మీరు ఇందాక చెప్పారో ఆయన కాకినాడ ఎమ్మెల్యే వారపూడి చంద్రశేఖర్, ఆయన ద్వారా వెళ్ళిపోతాను ఇతర దేశాలకి, అంతకుమించి ఇక్కడ ఉండేట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి రైసు ఇవ్వట్లేదు, అది అదనపు భారం. ఇది మన ఈ డీలర్ వ్యవస్థ ఉంటుండగా ఇవన్నీ పెట్టడం, ఆ డీలర్గా కమిషన్ ఇస్తున్నారు, కానీ ఇవన్నీ మళ్ళీ అడిషనల్గా అది భారం అవసరమా? తర్వాత మీరు ఏదైతే అన్నారో పెన్షన్దారులని మహిళలని, పెన్షన్దారులకి తెలుసు ఈడు ప్రతి నెల కూడా పెన్షన్దారులు కూడా ప్రతి సంవత్సరంకి ఒకసారి ఆ డబ్బుల్లోనే ఇంతకుముందు ఇంటి పనులు ఉండేది కాదు. ఇంటి పనులు ఏ గ్రామంలో కూడా సర్పంచ్ 10,000 5,000 సంవత్సరం కడితే కట్టుకుని ఇచ్చేవాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఇల్లు కొలతలేసి పొడవు వెడల్పులు బాత్రూంలు కూడా, ఆఖరికి మనకు స్నానం చేసే బాత్రూమ్ కూడా పొడవు వెడల్పులేసి ట్యాక్స్ రూపంగా సంవత్సరం 400-500 కట్ చేస్తుండ్రు. అది కూడా ఈ పెన్షన్ డబ్బులే కట్ చేస్తుండ్రు. వాళ్ళకి ఏమి బకాయిలు రావాల్సి ఉన్నా దీని నుంచి కలెక్ట్ చేస్తుండ్రు. మన టైంలో అలాగ ఉండేది కాదు, డైరెక్ట్గా 2,000 రూపాయలకి ఇచ్చేవాళ్ళం. ఈవేళ 3,000 రూపాయలు నిన్న చేశారు జనవరికి, ఇప్పటి వరకు 3,000 ఇవ్వలేదు. ఆ విధంగా మోసం చేశారు. ఇక్కడ మరొకటి ఏంటంటే ఇప్పుడు మహిళలు అన్నారు, మహిళల్లో ఎంతమందికి ఇస్తున్నారు? అదే 18,500 ఎంతో 18,700, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకే ఇస్తున్నాడు ఆ 18,500. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకి ఆయన ఇవ్వట్లేదే. వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు ఊర్లోనే? ఒక 400 మంది ఉంటే ఒక 60-70 మంది, ఒక 100 మంది ఉంటారు. మిగతా 300 మందికి అన్యాయం కదా, వాళ్ళకి రావట్లేదు కదా. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి, అవును, అమ్మఒడి ఇంతకుముందు ఆయన ఏంటన్నాడు, ఎలక్షన్లో 2 పిల్లలున్నా ఇస్తానని చెప్పాడు. ఎలక్షన్లో అయిపోతే ఒకరికే ఇస్తానన్నాడు. 15,000 మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం 14,000, మూడో సంవత్సరం కరోనా ఎగిరిపోయింది, 4వ సంవత్సరం 13,000, 5వ సంవత్సరం మనకంటే 9,000, 6,000,
తర్వాత మొదట ఎంతమందికి ఇచ్చేవాడు 2019లోన 2023కి వచ్చేసరికి సగం పైన కట్ అయిపోయినాయి. 15,000 నుంచి 9,000, 7,000కి వచ్చేసాడు. లబ్ధాలు కూడా కట్ చేశాడు చాలా వరకు. 3 ఎకరాల భూమి ఉంది, 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా కట్ చేస్తాను. కరెంట్ బిల్ పెంచింది ఆయన మళ్ళీ ఈ విధంగా ఎలా ఎలాగోలాగా కట్ చేయాలి. ఓకే, అంతే తప్ప ఈవేళ పసుపు కుంకుమ కింద ఆ రోజు చంద్రబాబు నాయుడు 10,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇచ్చి డబ్బులు తీసుకున్న వాళ్ళే ఆ రోజు మరుసటి రోజు. కానీ ఇది ఎలక్షన్ ముందే ఎందుకు ఇచ్చారు అనేది కొంచెం పెద్ద ఇష్యూ అయింది. మేమేదో ఆశపడి ఇచ్చాం, ఎలక్షన్ డబ్బులు తీసుకుంటారు కాబట్టి వెంటనే ఓటేస్తారు. వాళ్ళే తిరిగి కొట్టేశారు. వాళ్ళే తిరిగి కొట్టారు. లేదా 151 సీట్లు వెళ్ళగలుగుతాయి ఆయనకి. వాళ్ళే తిరిగి కొట్టారు. అంటే ఒక్క అవకాశం అంది ఆయనకి, అది ఫిచ్చింగ్. ఓకే, ఈసారి ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు ఏం పారే అవకాశం లేదు. అటువంటి ఎత్తులు పై ఎత్తులు పారేయట్లేవు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తామన్నా ఓటు వేయరండి. మీకు ఎంతకంటే మీరు చెప్పలేండి. ఛాలెంజ్ ఇది, ఈ విషయంలో ఛాలెంజ్. 10,000 ఇస్తారని ఎవరు ఓటేరు, ఇవ్వరు. తీసుకుంటే ఇక్కడ అంటే ప్రజలు మన భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారని. ఎస్, వాళ్ళు ప్రజలు ఈవేళ ఆలోచన మనకి డబ్బులు అని కాదు, భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి. మీరు ఒకసారి మీ బార్డర్లో కాదు ఎక్కడ అడగండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన పరిస్థితి ఏంటంటే పక్క రాష్ట్రం వెళ్ళిపోతామంటారు. పక్క రాష్ట్రం వెళ్ళి బతకాలి తప్ప. నేను ఒకసారి విజయవాడలో ఒక సెలూన్కి వెళ్ళానండి. తిరుపతిలో ఒక సెలూన్కి వెళ్ళాను, అక్కడి నుంచి చేయించుకున్నాను. వెళ్తే ఆయన అన్నాడండి, మళ్ళీ ఈడే కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే మేము కర్ణాటక ఎక్కడికి వెళ్ళిపోతాం తప్ప ఇక్కడ బతకలేమని చెప్పేసి. జనాలు చాలామంది ఆయనే కాదు సార్, సామాన్య మానవుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేది అదే. కానీ నిజంగా అంటే ఆయన ఇంత సంపదని వీళ్ళకి దోచి పెడితే అవి ఓట్ల రూపాయలు వస్తాయని ఆయన ఒక అపోహలో ఉన్నాడు. మీరు ఎక్కడ పొరపాటు పడుతున్నారు. దోచి పెడితే అని దోచి పెట్టడం లేదు. ఆ డబ్బులు ఏటైనాయండి ఇప్పుడు లెక్క కావాలి. 11 లక్షల కోట్లు తీస్తారా? లెక్కలన్నీ తీస్తాం, ఏది వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, రేట్లు పెంచావు, ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ ఏటవుతున్నాయి? నువ్వు ఎంతమందికి ఇస్తావు? గ్రామంలో ఇల్లు ఎంతమందికి ఇచ్చావు? 30 లక్షలు ఇల్లు కడతానన్నావు. టిడ్కో ఇల్లు విషయంలో అలాగే ఉన్నాయి. ఇవ్వలేదు కదా. ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడా ఇవ్వలేదు. ఎక్కడో ఒకటారు ఇచ్చారో నాకు తెలియదు కానీ ఎక్కడా ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వలేదు. 30 లక్షలు ఇల్లు కడతానన్నావు, 3 ఇల్లు గింగులు వేయించి కొంచెం అట్టాసంగా బ్రహ్మాండంగా ఆకాశ హర్మ్యాల్లాగా భవంతులాగా సృష్టించారు కదా సార్. మరి వేసాం కానీ మరి ఇది ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది. రంగులు వేసేసారుగా. ఇంకా ఏ రంగులు వేసుకున్నా పై రంగులే. ఆ రంగులకు ఖర్చు కానీ ఉంటే మనకు ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు బాగుపడిపోయిన పూర్తిగా. లోకేష్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మంత్రులంతా కూడా పప్పు అన్నారు, ఎందుకు పనికిరాడు, పండిత పుత్ర పరమసుంట అన్నారు. సో ఈరోజు మరి లోకేష్ గారి మీద మీ అభిప్రాయం? ఎందుకంటే యువగాళం పేరుతోటి సక్సెస్ఫుల్గా పాదయాత్ర కంప్లీట్ చేశారు. మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు లోకేష్ ఏంటని. ఈవేళ లోకేష్ బాబుని చూస్తే ఒక 100% పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు. ఏదో చంద్రబాబు నాయుడు లాగా చేద్దామని రకం కాదు. పుచ్చి తెగ్గొట్టి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నువ్వు ఎందుకు చేసావు తప్పు, లేకపోతే ఇది చేసావు, దీనికి శిక్ష అనుభవించాలని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్నాడు లోకేష్ బాబు. దాన్ని మా కార్యకర్తలు నాయకులు కూడా ఎంతో మేము లైక్ చేస్తున్నాం. ఎందుకంటే రెడ్ బుక్ అన్నాడు. రెడ్ బుక్ అంటే ఆఖరికి రెడ్ బుక్ మీద ఆ అధికారులకు అందరికి ఎంత భయం వచ్చిందంటే కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆయన ఎక్కడ మీరు మాట్లాడినది ఎంత స్ట్రాంగ్గా ఎంత పెర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడో. ఇంతకుముందు లోకేష్ బాబుకు బాగా ఇది సానపెట్టిన కత్తిలాగా కరోనా ఆయన కోసం వచ్చిందేమో అనుకుంటాను నేనైతే, నా వ్యక్తి కాదు. ఎందుకంటే ఆ టైంని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు, బాడీని ఒక షేప్ తెచ్చుకున్నాడు. ఈవేళ చాలా లోకేష్ బాబు నడిచి వెళ్తుంటే ఆయనతో పరిగెట్టాలి తప్ప అలాంటి వాళ్ళు కూడా మేము నడలేము. అంత యాక్టివ్గా వెళ్తున్నాడు. యోగాలను చూసాం చాలా దగ్గరలో. ఆయన ప్రతి ఒక్కటి కార్యకర్త నుంచి నాయకుడి వరకు ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేసి
ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడడం కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. ఏదో కావాలని ఆయన మీద అప్పుడు ఏవో మాట్లాడినారు తప్ప అవన్నీ కాదని ఆయన నిరూపించాడు యోగాలోనే. మరి కొత్తగా ఆయన కోసం మనం చెప్పుకోవాల్సింది లేదు. భవిష్యత్తుకి మంచి లీడరు. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి లీడరు. మంగళగిరిలో గెలుస్తారా? 100%. ఎంత వస్తారు మెజార్టీ? ఎప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరికి రాని మెజార్టీ వస్తుంది. ఇప్పుడు పైగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా పక్కన కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఇక పెద్ద పోటీ కూడా ఉండలేదేమో. ఎవ్వరూ ఊహించని మెజార్టీ అక్కడ వస్తుంది. ఆయన అన్ని కార్యక్రమాలు చేశాడు అక్కడ. పేదవాళ్ళకి ఎంత బాగా చూశాడు ఈ 5 సంవత్సరాల్లోనే. సొంత డబ్బులు పెట్టుకుని చేశాడు ఆయన. సరే, ఇక మీ నియోజకవర్గంలో లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి క్లారిటీ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు గుడులు కట్టించారు, గుళ్ళని అభివృద్ధి చేశారు, అలాగే విద్యా వైద్యంలో కూడా ఇక్కడ మీ నియోజకవర్గం. కానీ ఇవన్నీ చెప్పుకోవడంలో మీరు ఏమైనా ఫెయిల్ అయ్యారా? ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ నేను చేసింది తెలుసా నాకు కాన్ఫిడెన్స్లో లేదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంత అయితే మొన్న గత 2019 ఎన్నికల్లో నాకు ఈ విషయం తెలిసే మిమ్మల్ని అడిగా. మేము దెబ్బతిన్నాం. ఈసారి ఆ పొరపాటు లేదు, జరగలేదు. ఎందుకంటే ఇవాటి నుంచి కూడా, ఇప్పటి నుంచి కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలని కేడర్ని తయారు చేసుకుని వెళ్తాను. మొదట జరిగిన పొరపాటు మరి ఈసారి జరగదు. మొన్న అంటే నేనే కాదు, రాష్ట్రంలో కూడా మాకు ఒక మైకంలా కమ్మింది. ఎందుకంటే 200 రూపాయల పెన్షన్ 2000 చేసినాం. పసుపు కుంగం కింద ఇప్పుడే 10,000 రూపాయలు ఇచ్చాం. మొదటి 10,000 ఇచ్చాం, నిన్న 10,000 ఇచ్చాం. అలాగే రైతులకేమో 4,000 రూపాయలు ఇచ్చాం. నిరుద్యోగ భృతి కింద 2,000 ఇచ్చాం. మనకు కాపుతే ఓడు కోటేస్తాడని ఒక భరోసా కాదు, మరి దానికి ఏటి పేరు పెట్టడం తెలియదు, ఒక ధీమా. ఓకే, వచ్చాం. అది మాకు గుణపాఠం అయిపోయింది. లేకపోతే సరే 151 సీటు తప్పు, అంటే 23 సీట్లే వచ్చిన తప్పు చంద్రబాబు నాయుడు 8 చేశాడు. మనం క్వశ్చన్ చేసుకుందాం. డెఫినెట్లీ సార్, ఎందుకంటే కేవలం కొంత 23కి పరిమితం అవడం అనేది చాలా దారుణం, అసలు దారుణం. అందుకే అంత తప్పు చేయలేదు కాబట్టి ఆ ఫాల్ట్ మాది కూడా ఉంది. మా కేడర్ కానీ మేము కానీ అందరం కూడా దీనికి బాధ్యులం. ఈసారి ఆ పరిస్థితి లేదు. పగడ్బందీగా గ్రామాల వైజ్గా అంతా తయారు చేసుకుంటున్నాం. అంతటితో రెడీగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. నేను వచ్చేటప్పుడు చూశాను ఫుల్ జనాలను, వాళ్ళందరూ కాదని ఇక్కడ ఒక గంట సేపు మాతో కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేశానంటే, ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకోవడం వల్ల మీకు కూడా కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడ జనాలు కూడా కొంచెం చూసిన జనాలు కూడా క్లారిటీ ఉంటుంది. సో మీరు ఇందులో మీ ఔదార్యానికి మెచ్చుకోవచ్చు. మీ ఓటమిని ఒప్పుకుంటున్నారు, మేమేం తప్పులు చేసామో ఒప్పుకుంటున్నారు, మేము నెక్స్ట్ ఎలా వెళ్తున్నామో కూడా చెప్పగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మననం చేసుకుని ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఈ నియోజకవర్గ ప్రజల్లో ఆలనా పాలన ఒక తండ్రి పాత్రలో వహించి చూసుకోవాలని మనస్ఫూర్తిగా ఏటి కోరుకుంటుంది సార్. సో ఇవన్నీ అంటే ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్నారు ఆవిడ, ఇక్కడ ఎమ్మెల్యే. మరి ధనబలం ఇంకా మామూలుగా లాస్ట్లో ఫైనల్గా అడగాలి. ఇది అర్ధబలం, ధనబలం, అంగబలం మొత్తం ఉంటాయి, అధికార బలం కూడా ఉంటుంది. సో తట్టుకుంటారా మరి మీరు? ఎందుకంటే మరి మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినా గెలవరని. అది ఇక్కడ కూడా నడిచే అవకాశం ఉందంట. మాకు ప్రజాబలం ఉంది. ప్రజలు మమ్మల్ని అభిమానించే ప్రజలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రజలు ఉన్నారు. మాకు ఆ ధైర్యం ఉంది. మేము ఆవిడ ఏటి చేసుకున్నా మేము గెలుస్తామనే ధైర్యం మాకు ఉంది. ప్రజలు ఆ తీర్పిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యూయో టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఓకే, సో అదండి, మరి రమణ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక మైకం లైన్గా కమ్మింది కాబట్టి మేము అంటే ఒక పసుపు కుంకుమంగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, రైతులకు ఇచ్చిన 4,000 రూపాయలు కావచ్చు, అదేవిధంగా 2,000 రూపాయల పెన్షనే కావచ్చు, ఇవన్నీ కూడా మా గెలుపుకు ఉపయోగపడతాయి అని ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నాం. ఇప్పుడు అవన్నీ మేము తెలుసుకున్నాం. ఎందుకంటే 23 సీట్లకి పరిమితం అయ్యాం కాబట్టి అంత తప్పు మేము ఏం చేసామని తెలుసుకున్నాం. ఈరోజు తెలుసుకుని ప్రజల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అధికార పక్షం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఈ వ్యతిరేక విధానాలన్నింటిలో కూడా ప్రజలకు మేము చెప్పగలుగుతున్నాం. ఈసారి డెఫినెట్లీ మంచి సీట్లు సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వెళ్తాం, జనసేన టీడీపీ పొత్తు అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మరి పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈసారి బంపర్ మెజారిటీతో గెలుస్తా అని చెప్పేసి రమణ గారు ఆశాభావం వ్యక్తం చేస్తారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి ఎలా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.